గాక మరొకసారి ఈ 50 రోజుల ఉపవాస ప్రార్థన దీక్షలో ఈ చివరి 4 రోజులు కూడా ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపాలని ప్రేరేపించబడి 4 రోజుల ముగింపు సభలు అయినటువంటి ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దేవునికి స్తోత్రములు తండ్రి, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని వందనాలు తండ్రి. మరి గడిచిన 46 దినములు కూడా క్షేమముగా దాస్తుని మీరు కాపాడుతూ వచ్చినారు. అయా నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి ప్రేరణ, మీరు ఇచ్చిన బలమును బట్టి మరి 2025 సంవత్సరంలో 50 రోజుల ఉపవాస దీక్షలు పూనుకోవడానికి ఇచ్చినటువంటి ఈ మహత్తరమైనటువంటి ప్రణాళిక కొరకై నీకు స్తోత్రాలు. దిగిరండి రాజా. మరొకసారి ఇప్పుడు జరగబోతున్నటువంటి ఆరాధన అంతటి మీద మీరు కృప చూపించండి. సాయంకాలం జరగబోతున్న ఆరాధనలు కృప చూపించండి. ఉదయకాల ప్రార్థనలో మీ బలమైన అభిషేకాన్ని మాకు ఇచ్చినారు, కాపాడినారు. మా ప్రార్థన విన్నపాలు మీరు ఆలకించినారు, నీకు స్తోత్రాలు. సాతాను సామ్రాజ్యం కుప్పకూలిపోబోతున్నది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ రాజ్యము దిగిరాబోతున్నది కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ అభిషేక తైలమును మందరి మీద మీరు కుమ్మరించబోతున్నది కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృప చూపించండి. మరొకసారి మొదటి ఆరాధన ప్రారంభిస్తుంటుండగా మీ బలమైన అయా అభిషేక తైలమును మందరి మీద మీరు కుమ్మరించండి. జరగబోతున్న ఆరాధన అంతటి మీ చేతికి ఎత్తిపడుతున్నా మీ చిత్తానుసారంగా నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందారు. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ప్రభువాని కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను, నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్పము వేగము నీవైతివే. ప్రభువాని కలువరి త్యాగము వేరు చేసినది నీ దయా సంకల్పమే. లోకములో నుండి నన్ను వేరు చేసినది నీ దయా సంకల్పమే. కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను, నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్పము వేగము నీవైతివే. జీవపు వెలుగుగా నన్ను మార్చుటకే పరిశుద్ధాత్మను
దేవునికి స్తోత్రం. ముఖ దర్శనము చాలైన పాట. ముఖ దర్శనము చాలయా, ముఖ దర్శనము చాలయా, ముఖ దర్శనము చాలయా,
ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను నీ కృపయే కాచి కాపాడెను సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి
దేవుని నామానికి దేవుడు ఐదారు రాసినటువంటి పాట మహోన్నతుని చాటున ఈ పాట గూగుల్ వస్తుందా పెట్టో సార్ నాకు వాట్సాప్ పెట్టింది. మహోన్నతుని చాటున నే నివసించగా సర్వశక్తుని నీడనే విశ్రమించగా
ఆయనే నా కోట నాకాశ్రయము ఆయనే నా కోట
నీతిమంతులు తమాల వృక్షము ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు, కదలకుందురు ఎంత కష్టములో సహా మొవ్వు వేయుచుందురు.
చివరి ఒక పాట పాడుకుని మనం కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానిస్తాం. స్తుతిగానమా నా యేసయ్యా, స్తుతిగానమా నా యేసయ్యా, నీ త్యాగమే నా ధ్యానము, నీ కోసమే నా శేష జీవితం, నీ త్యాగమే నా ధ్యానము, నీ కోసమే నా శేష జీవితం. స్తుతిగానమా నా యేసయ్యా, నా హీన స్థితి చూసి నా రక్షణ శృంగమై, నా హీన స్థితి చూసి నా రక్షణ శృంగమై, నా కన్నిటి తోడని నన్ను ధైర్యపరచిన, నా కన్నిటి తోడని నన్ను ధైర్యపరచిన, నా నజరేయుడా, స్తుతిగానమా దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరి నిర్విరామంగా 50 రోజులు దేవుని ప్రత్యేకమైనటువంటి కాపుదలలో దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి మరి ప్రార్థనలో కొనసాగుటకు దేవుడు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి
దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, స్తోత్రం. జకరియా ప్రవచన గ్రంథము 4వ అధ్యాయంలో నుంచి ఒక చిన్న మాట మనం చదువుకుందాం. జకరియా ప్రవచన గ్రంథము 4వ అధ్యాయము, దయచేసి 10వ వచనం చదువుతూ ఉన్నాను. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా వాక్కు 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. దీపస్తంభములకు ఇరుప్రక్కల నుండు ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటివనియు 2 బంగారు కొమ్ములో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న 2 కొమ్మలను ఏమిటివనియు నేను అతనిని అడగగా, అతడు నాతో, ఇవేమిటివని నీకు తెలియదా అనెను. నా ఏలినవాడా, నాకు తెలియదని నేను అనగా, అతడు, వీరిద్దరూ సర్వలోకనాథుడకు యెహోవా యొద్ద నిలుచుండుచు తైలము పోయువారై ఉన్నారని చెప్పాను. చదవమన లేఖన భాగమును దేవుడు మన వినికిట్లో ఫలింపచేయనట్లుగా చిన్న ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, మరొకసారి అయా ఇదిగో ఈ యొక్క 50 రోజుల ముగింపు ప్రార్థన కూటములలో చేరువచ్చిన మమ్మల్ని అందరినీ మీరు చూస్తున్నారు, నీకు స్తోత్రాలు. దయగల తండ్రి, మాతో మాట్లాడండి, నన్ను బలపరచండి, నన్ను అభిషేకించండి, మీ చిత్తాన్ని నాకు బయలుపరచమని మేము వేడుకొంచున్నాం. కృప చూపించండి తండ్రి. జరగబోతున్న కార్యక్రమం అంతటినీ మీకు మహిమకరంగా జరిగించమని, ఆన్లైన్ ద్వారా ఎందరైతే వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారిని కూడా మీరు ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందాము. యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవన లేఖన పరిశుద్ధ భాగంలో ఒక మాట కనబడుతూ ఉంది. ఏంటంటే తృణీకరణ అనేటటువంటిది కనబడుతూ ఉన్నది. కార్యములు అల్పములై ఉన్న కాలము తృణీకరించిన వాడెవడు? అంటే ఎవడో ఒకడు తృణీకరించేవాడు ఉన్నాడు. ఏ కాలములు అంటే దేవుని సన్నిధిలో గడిపిన కాలములు, దేవుని కొరకు చేసిన కార్యాలు తృణీకరించేవాడు కూడా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, దేవుని చేత అభిషేకించబడ్డ ఒక బాలుడు ఉన్నాడు, కడసారి వాడు, అతని పేరు దావీదు. కానీ గొలియాత్ ఏం చేస్తున్నాడు? ఆయనను తృణీకరిస్తున్నాడు. సో ఈరోజు క్రైస్తవ సంఘము భూమి మీద బలహీనమైన స్థితిలో ఉన్నది. ఈరోజు క్రైస్తవేతరులు క్రైస్తవ సంఘానికి ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు వచ్చినటువంటి సామాజిక వర్గాన్ని బట్టి తృణీకరిస్తున్న వాళ్ళు కొందరు, వారికి ఉన్న ఆర్థికపరమైనటువంటి విషయాలను బట్టి తృణీకరిస్తున్న వారు కొందరు, వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి తృణీకరిస్తున్న వారు కొందరు. ఏంటండి, రకరకాల తృణీకారం జరుగుతూ ఉన్నది. కొంతమంది ఉన్నత కులీన వంశంలో మరి జన్మించిన వాళ్ళు యేసుప్రభువుని నమ్ముకుంటే వారిని కూడా తృణీకరించారు. సమాజం వారిని వెలివేసింది. బ్రాహ్మణ కుటుంబంలో నుంచి రక్షింపబడ్డ పురుషోత్తం చౌదరి గారిని తృణీకరించింది, వెలివేసింది. అందుకే యేసురావు అంటాడు, అదే తృణీకరించబడ్డ రాయి మూలకు తలరాయి. ఇక్కడ కార్యములు అల్పములై ఉన్న స్థితి కనబడతా ఉన్న దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు ఎప్పుడు కూడా మనం గమనించాలి. దేవుని యొక్క సంఘం ఎట్లా ప్రారంభించబడ్డా చెప్పండి? భూమి మీద యేసు ప్రభుల వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక చేపలు పట్టేటటువంటి జాలరుల ద్వారా. ఏంటంటే వారిని పిలిచినప్పుడు వాళ్ళు చేపలు వదిలి వారి వలలు విడిచిపెట్టి వాళ్ళు యేసుని వెంబడించినారు. వాళ్ళు ఎంతమంది? కేవలం 11 మంది. ఎవరన్నా ఊహించుంటారు ఆ కాలంలో? ఈ 11 మంది ద్వారా భూప్రపంచం అంతా కూడా క్రీస్తు సువార్త నింపబడుతుందని ఎవరైనా ఊహించారా? మార్టిన్ లూథర్ సంస్కరణ ప్రారంభించినప్పుడు ఒక్కడే. మేబీ వాజ్ నెవర్ థాట్ అబౌట్ దట్ ఐ షుడ్ బి చేంజ్ ద సొసైటీ, ఇట్ విల్ హ్యాపెన్ అనేది ఆయన కూడా తెలియదు. కానీ విశ్వాసం చేత ఉద్యమం ప్రారంభించినాడు, ఒకడే ప్రారంభించినాడు. వాళ్ళ భార్య కూడా ఆయన సహకరించలేదంట. మార్టిన్ లూథర్ గారి యొక్క సొంత భార్య ఆయనను సహకరించలేదు. ప్రపంచ చరిత్రలో మీరు ఎవరినైనా చూడండి, విలోమ అందరూ వెంటనే అందరూ రాలేసేవాళ్ళే, వారికి అందరూ వెనుకకి లాగేవాళ్ళే. ఏంటంటే ఒక సామెత ఉంది కదా, ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ ఏ ఉమెన్. అంటే
ఒక స్త్రీ వెనకాల ఉండి నువ్వు చేసేదంతా నువ్వు వేస్ట్ అంటూ ఉంటుందంట. ఆమె వేస్ట్ అన్న కొద్దీ వీనికి ఇంకా విశ్వాసం పెరిగి వీడు ఇంకా తీవ్రతను అంటే సక్సెస్ఫుల్ మ్యాన్ వెనకాల ఒక ప్రోత్సహించే స్త్రీ ఉందని కాదు అర్థం, వెనకకు లాగే స్త్రీ ఉందని అర్థం, నెగిటివ్గా మాట్లాడే స్త్రీ ఉందని అర్థం, ప్రోత్సహించే స్త్రీ కాదు. గుర్తుపెట్టుకోవాలి. ఎవరినైతే ఏంటంటే లోకంలో సామెత ఉంది, కాయలు ఉన్న చెట్టు మీదనే రాళ్ళు పడతాయి. ఒక వ్యక్తి గురించి 10 మంది నెగిటివ్ మాట్లాడుతుంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తిలో ఏదో ఉంది. ఒక సంఘం గురించి నలుగురు చెడ్డగా మాట్లాడుకుంటున్నారంటే, ఒక సమాజం గురించి ఇంకో సమాజం వారు చెడ్డగా మాట్లాడుకుంటున్నారంటే సంథింగ్ ఈజ్ దేర్. ఇక్కడ యేసు ప్రభుల వారు చెప్తున్నటువంటి మాట మనం గమనించినట్లయితే, కాలములు అల్పములై ఉన్న స్థితి ఒకటి కనబడతా ఉంది. ప్రారంభంలో ఏంటండి ఇంతింతై, ఏం సామెత అది, ఇంతింతై వటుడింతై అని ఒక లోక సామెత ఉన్నది. ఎవరైనా పుట్టినవాడు పిల్లలు ఎంత ఉంటారండి? వాళ్ళు చిన్నగా ఉంటారు. 3 సంవత్సరాలు 3 కిలోలు పుట్టినప్పుడు మ్యాక్సిమం 3 కిలోల కంటే ఎక్కువ ఎవరు పుట్టరు. కానీ మెల్లమెల్లగా గ్రోత్ వచ్చి యవనస్తులు అవుతారు. సమాజానికి ఉపయోగపడేటటువంటి బలమైన దేశాధినేతలు కావచ్చు, ప్రపంచాధినేతలు కావచ్చు, ప్రపంచ కోటేశ్వర్లు కావచ్చు. కానీ పుట్టినప్పుడు ఎంత చిన్నగా, వానికి వీడు ప్రపంచ మేధావి అవుతాడు. నరేంద్ర మోడీ గారు పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ అనుకుని ఉంటుందా వీడు ప్రధానమంత్రి అవుతాడని? డొనాల్డ్ ట్రంప్ గారు పుట్టినప్పుడు అమెరికా అధ్యక్షుడు అవుతాడు నా కొడుకుని వాళ్ళ తల్లి అనుకున్నదా? వాళ్ళ స్నేహితులు ఎవరు అనుకున్నారా? నోబడీ వాజ్ నాట్ థాట్ దట్ లైక్ దట్. ఎవరు ఊహించుకోరు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము చేస్తున్నటువంటి కార్యక్రమం కూడా చాలా ఒక ప్రచండమైనటువంటి అనుభవంలాగా సమాజంలో ఒక ఉప్పెన, ఒక రివైవల్ని తీసుకురాబోతూ ఉన్నది. నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉన్నది. నేను చాలామందిని అబ్జర్వ్ చేసిన సమయంలో క్రిస్మస్కు తప్ప మరోసారి వాడు చర్చిలో కనిపించాడు. క్రిస్మస్ రోజు 3 సార్లు వస్తారు చర్చికి. ఎప్పుడెప్పుడు తెలుసా? క్రిస్మస్కి వస్తాడు, తర్వాత ఈస్టర్కి వస్తాడు, తర్వాత చచ్చిపోయినప్పుడు వస్తాడు. చచ్చిపోయినప్పుడు 4 తీసుకొస్తారు చర్చి కాడికి. వానికి చర్చి కాడ చేసేందుకు ప్రార్థన చేస్తారో అర్థం కాదు. చర్చి కాడ తీసుకొచ్చి వానికి ప్రార్థన చేసి తీసుకుపోతారు. అసొంటి వాళ్ళ భక్తితో పోల్చుకుంటే ఈరోజు మనము దినానికి 3 సార్లు దేవస్థానాలు గడుపుతాము. 4 గంటలకి లేచి ప్రభుత్వంలో మోకరిస్తూ ఉన్నాం. రాత్రంతా ప్రార్థనలు చేసిన దినాలు ఉన్నాయి. ఎవాంజలిజం చేసి ఎంత అసలు విచిత్రం అనిపిస్తుంది. 400 ఎపిసోడ్స్ ఈరోజు నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఏమంటండి ఇప్పుడు క్రిస్మస్కు మరి ఈస్టర్కి వచ్చేవానికి ఆ చరిత్ర ఉంటుందా? అంటే దేవుని సన్నిధిలో మనం పట్టుదల కలిగి చేస్తున్నటువంటి ప్రార్థనలు, మన ప్రయాస ఇది ఒక గొప్ప ఉద్యమానికి పునాదిగా ఉండబోతున్నదని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. కానీ కాలములు అల్పములు చాలామంది నాకే ఎంతోమంది నాతో సన్నిహితంగా ఉన్న వాళ్ళే, సునీల్ పాస్టర్ గారికి సేవ లేదు, ఏం లేదండి, సునీల్ పాస్టర్ గారికి సంఘం లేదండి, సునీల్ పాస్టర్ గారికి విశ్వాసులు లేరండి అని నాసుముడు మాట్లాడిన పరిస్థితే ఉన్నది. యేసుప్రభుకి లేరు విశ్వాసులు. నేను వారిని బట్టి పెద్దవాడు చెప్పింది వాస్తవం కదా, తప్పేముంది దానిలో? నా చుట్టుముట్టిన వాళ్ళు నాకు సంఘం లేదన్న మాట కానీ, నాకు విశ్వాసులు లేదన్న మాట కానీ తప్పు కాదు కదా, ఇట్ ఈస్ ట్రూ. సో దానికి మనం బాధపడేదేముంది? సేవారంభంలో ఎవరు ఉండరు, ఒకడే ప్రారంభిస్తాడు. అప్పుడు నాతో విశ్వాసులు ఎవరు లేరు, నాకు కుటుంబాలు లేవు, నాకు ఆత్మలు లేవు అని చెప్పేసి వాడు ఊరుకుంటే ఒక డిఎస్ దినకరన్ తయారు కాలేడు, ఒక భక్సింగ్ గారు తయారు కాలేడు, ఒక జాన్ వెస్లీ గారు తయారు కాలేరు, ఒక మార్టిన్ లూథర్ తయారు కాలేరు, ఒక చార్లెస్ ఫిన్నీ తయారు కాలేరు. వాళ్ళంతా ప్రారంభించినప్పుడు ఒకలే, కానీ దేవర్ బిలీవ్ దేవుడు మా పక్షమున కార్యాలు జరిగిస్తారని నమ్మినారు వాళ్ళు. ఏంటంటే కొంతమంది అయితే కొన్ని సంవత్సరాల తరబడి, యాంగిచో గారు సాక్ష్యం మీరు వినండి. ఆయన ఇంచుమించు 15 సంవత్సరాలు గోడలకు వాక్యం చెప్పుకున్నాడు, చెట్లకు వాక్యం చెప్పుకున్నాడు, ఎవరు లేక. ఏంటంటే నేనాక మొన్న ఒక సేవకుడు నాకు అంటున్నాడు, బ్రదర్ మేము ఆడికి సంఘం పోతే ఎవ్వరు వస్తలేరు, పోయి గోడలకు వాక్యం చెప్పొచ్చు అవుతుంది నాకంటే మొన్న పోయిన వారం. పర్వాలేదు, దానికి బాధపడాల్సిందేముంది? మనం అనుకుంటున్నాం గోడలకు చెప్తున్నామని. మనం వాక్యం చెప్తున్న స్థలాల్లో దేవతలు కూడా వింటారు, సాతాన శక్తులు కూడా వింటారు, కొన్ని న్యూట్రల్ ఫోర్సెస్ ఉంటాయి, చాలా ప్రభావం ఉంటుంది అక్కడ. ప్రార్థన చేస్తున్నాం ఒక స్థలంలో మనం మోకరించి అంటే అక్కడ ఒట్టి మనుషులు లేరు, ప్రతిదీ మాట్లాడుతుంది, ప్రతిదీ వింటుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆకాశమా ఆలకించుము, ఇప్పుడు భూమి వింటుందా లేదా? దేవుని మాటలు వింటుందా భూమి? మన మాటలు వినదా? సూర్యుడా నువ్వు గిబియోను లాగిపో అంటే అర్థమైంది, ఏడికెళ్ళి సూర్యునికి ఎట్టినా పడ్డదండి. మనం ఏమో చూడితే పక్కకున్నటువంటి ఇళ్ళకినా పడదు.
ఇక్కడ నుంచి సూర్యునికి మాట్లాడితే సూర్యుడు విన్నాడు. అంటే ఇక్కడ నుంచి మాట్లాడింది యెహోషువ చిన్నగానే మాట్లాడిండు. కానీ ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు సూర్యుడు మానవ జాతికి? లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. కానీ వింటాడు. మన మాటలు వినేటటువంటి సమూహాలు చాలా ఉన్నాయి. మన ముందు మనుషులు లేకపోతే మనం దాని పెద్ద బాధపడద్దు. సూర్యుడు వింటాడు, భూమి వింటుంది, ఆకాశం వింటుంది, అంధకార రాజ్యాధిపతి వింటాడు, ఇజబేలు దుష్టాత్మలు వింటాయి, మికాయేలు గాబ్రియల్ దూతలు వింటారు, అందరు వింటారండి. పరలోకం నుండి వాళ్ళు ఈ కార్యమును తొంగి చూడకూడదని అంటాడు పేతురు రాసిన పత్రికలు. అంటే అర్థమైంది, వారికి ఏం వినబడకూడదు చూస్తారా? వీడేదో క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని బోధిస్తున్నాడు కదా, మనం విందాం, వానికి అర్థమైంది ఏదో క్రీస్తు గురించి అని దేవదూతలు కూడా కొన్నిసార్లు మన వాక్యాలు వింటారు. థింగ్స్ ఉంటాయి కొన్ని, అన్నీ గమనిస్తుంది. ప్రతిదానికి జీవం ఉన్నది, ప్రతి ఆటంకు జీవం ఉన్నది. మనం ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మనకు కనబడకుండా ఎన్నో జీవులు ఉన్నాయి, కనిపిస్తలేవు మనకు, అంతే దేవుని బిడ్డలారా. కాబట్టి మనం గొప్ప సమూహానికి సువార్త చెప్తున్నాం. చాలామంది కదా అర్థమైతే లేదు. నాకు ఎప్పుడు పాశ్రమ ఒక మాట అంటారు, మరి ఈ వారం చాలామంది రాలేకపోయారని అన్నట్టుగా. చాలామంది అంటే అసలు ఎవరు అందరు వచ్చినాక కూడా చాలామంది రాలేకపోయారు అంటే ఏంది అంటే ఇక రావాల్సిన వారు ఎందరో నా మైండ్లో ఉన్నారు, వారికి కూడా వినపడుతుంది ఇక్కడ నుంచి మనం మాట్లాడేది. ఇప్పుడు మనం ఇక్కడ ప్రార్థన చేసి 4, 5 మంది 10 మంది మోకరించి ప్రార్థన చేసి, ప్రభా మా ప్రాంతంలో ఇంతమంది రక్షణ పొందకుండా ఉన్నారు కదా, వారికి చీకట్లో బంధించినటువంటి ఆ చీకటి శక్తులను మేము గద్దిస్తున్నామంటే ఏం చేస్తే వాళ్ళకి ఎట్లా వినబడుతుందండి? ఇక్కడ నుంచి వినబడదా? ఇక్కడ నుంచి వినబడుతుంది, అవి అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. సూర్యుని దగ్గరికి వెళ్ళిపోయింది మన స్వరం, మేఘాల దగ్గరికి వెళ్ళిపోయింది. అంతేకాదు దేవుని దగ్గర కూడా వెళ్తుంది మన స్వరం. మనం అంత దూరం ఆలోచించాలా? అరే మనం ఇక్కడ ఉట్టిగా మాట్లాడుతున్నామని కాదు. అందుకే యేసుప్రభువు అంటాడు, మీరు పలుకు ప్రతి మాట ఎట్లా వింటున్నాను దేవుడు? ఇక్కడ మాట్లాడుకున్నాం కదా, మనం ఏదో 4 గోడల మధ్య మాట్లాడుకుంటున్నాం, మనం ఏదో ఒక చీకటి గదిలో మాట్లాడుకుంటున్నామా, లేకపోతే ఒక రోడ్డు మీద, అన్నీ వింటున్నాడు. ఎవ్రీథింగ్, ప్రతిదీ దేవుని దగ్గర రాయబడతా ఉంది, ఒక సిస్టమ్ టైప్. మన ఫోనే ఉంది, మనం మాట్లాడినదాన్ని ఫోన్ రికార్డ్ చేసుకుంటుందా చేయదా? నువ్వు ఎప్పుడైనా టైపింగ్ చేయడం రాకపోతే వాయిస్ రికార్డ్ ఓపెన్ చేసి నువ్వు మాట్లాడితే అట్ట నువ్వు మాట్లాడిన అన్నీ టైప్ చేస్తూ ఉంటుంది ఒక ఫోనే. పరలోక రాజ్యంలో దేవుడు మన మాటలన్నీ కూడా రాస్తున్నాడు. మనం ఎవరితో మాట్లాడుతున్నాము, ఎందుకు మాట్లాడుతున్నాము, ఏం మాట్లాడుతున్నాము. దేవుని బిడ్డలారా, నేనే మరి గజ్వల్ జిఎంఆర్ పాలిటెక్నిక్లో ఉన్న సమయంలో విచిత్రమైనటువంటి సాక్ష్యం. ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళి అటు సైడు సి బ్లాక్ మీదకి వెళ్ళి, అది నా స్టేజ్ అనుకుంటుండే ఆ బిల్డింగ్ మొత్తం. ఈ నుంచి ఆడదాకా ఇటు ఒక 200 ఫీట్లు, ఇటు 50 ఫీట్లు, ఇంత పెద్ద స్టేజ్ నేను నిలబడ్డా దీని మీద. ఒక్కనే అందరూ ప్రేయర్ అయిపోయినా కిందకి వెళ్ళిపోయేవారు. ఒక్కనే నేను ఆ బిల్డింగ్ నిలబడి అక్కడ అంతా జనాలు ఉన్నట్టుగా నేను స్వార్థ చెప్పేది. అది మొత్తం అడవి. 2013, 14 టైంలో అడవి అది. తమకు తెలుసు, మొత్తం అటు చేన్లు, మక్క తోటలు అవన్నీ ఉంటుండే, వాగులు. నేను అక్కడ జనం ఉన్నట్టు ఊహించుకొని ప్రార్థన చేసిన. ఎవడు ఊహించలే 14 గ్రామాలు అక్కడికి వస్తే, ఎవరికి తెలియదు, కలలో కూడా లేదు. నర్సారెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే, కేసీఆర్ కూడా రాలే 2011 టైంలో. మరి అప్పుడు నేను ఊహించుకున్నాను ఆ మనసులో, ఇక్కడ కొన్ని 1000 మంది సువార్త వింటున్నాను. ఏంటండి ఈరోజు అక్కడ 1000 మంది వచ్చారు, ఇసుకేస్తారు వాళ్ళంతా జనం. అంటే మన మైండ్లో అనుకునే జరుగుతాయి అనే విషయం నా యొక్క విశ్వాసం. నేను కారులో తిరిగి పరిచయం చేస్తానని నేను అనుకున్నా. ఎప్పుడు సైకిల్ మీద తిరుగుతున్నాం, ఇంకా అప్పటికి పెళ్లి కాలేదు, ఏం కాలేదు. ఆ రోజు నేను అనుకున్నా నా మైండ్లో, నాకు సొంత కారు ఉంటుంది పరిచయంలో తిరగడానికి. నేను కొన్నప్పుడు 1,10,000 కిలోమీటర్లు నా కారు తిరిగింది ఇప్పటిదాకా. 1,10,000 కిలోమీటర్లు కూడా కేవలం బికాజ్ ఆఫ్ ద మినిస్ట్రీ. నా వ్యక్తిగత కార్యాల కొరకు ఎక్కువ తిరిగింది లేదు. ఏంటంటే అంటే మనము మనస్సులో ఏవైతే నమ్ముతామో, నా మనసులో నేను మొదటిసారి జిఎంఆర్ పాలిటెక్నిక్ నుంచి రాకనే ముందు దేవుడు నాకు ఏంటంటే కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు, విచిత్రం. అందుకే కొన్ని విషయాలు వాస్తవాలు అయినా చెప్పడానికి వెనక ముందు వేస్తూ ఉంటాం. నేను జిఎంఆర్ పాలిటెక్నిక్లో స్టడీస్ కంప్లీట్ కాకన్నా ముందే నేను పలానా రూమ్లో ఉండబోతున్నానని దేవుడు నాకు చూపించాడు క్లియర్గా. నా మైండ్లో ఆ రూమ్ కనబడుతుంది. ఆ రూమ్ ఎవరిదో తెలియదు, ఆ రూమ్ ఎవరో తెలియదు, ఏం తెలియదు. డైరెక్ట్ ఆ రూమ్ కాడికి అడిగిన, ఆ రూమ్ ఖాళీ ఉంది, నెలకు 400 కిరాయి. వాడు 600 చెప్తే 400కి మాట్లాడి నెలకు 400 కిరాయి తీసుకున్నాను.
అక్కడ నుంచి ఎక్కడెక్కడ వెళ్తా ఉంది, ఏం చేస్తాను, ఏం చేయబోతున్నాం. దేవుని బిడ్డలారా, ఎవడు ఊహించాడు. అరే విచిత్రం అనిపిస్తుంది. సునీల్ పాస్టర్ గారికి సంఘం లేదు, సునీల్ పాస్టర్ గారికి విశ్వాసులు లేరు, సునీల్ పాస్టర్ గారికి కుటుంబాలు లేవు, సేవ లేదు అంటున్నాం అని మాట్లాడుతున్న వాళ్ళు, నేను అంటలేదంటే వాళ్ళు నేను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను బట్టి సిగ్గు తెచ్చుకోవాలా. దేవర్ ఫీల్ షేమ్డ్ అబౌట్ దర్ లైఫ్. సేవ లేకపోయినా, సంఘం లేకపోయినా, కుటుంబాలు లేకపోయినా, విశ్వాసులు లేకపోయినా రాత్రి పగలు ప్రార్థనలో కనబడుతున్నాడు. 4 గంటలకు లేచి ప్రార్థనలో కనబడుతున్నాడు, రాత్రి ప్రార్థనలో కనబడుతున్నాడు, ఉపవాస దీక్షలు చేపడుతున్నాడు, ఎవాంజలిజం చేస్తూ ఉన్నాడు. ఎన్నో అవకాశాలు తనకు దేవుడు ఇస్తున్నాడు సువార్త ప్రకటించడానికి. మరి నువ్వు పెద్ద సంఘం కలిగి నువ్వు చేసింది ఏమున్నది? నువ్వు సాధించింది ఏముంది? నీ కుటుంబాన్ని సాధించింది ఏంది? ఆ 10 మంది కుటుంబాలకు 20 మంది కుటుంబాలకు చెప్పుకుంటూ కూర్చొని నీకు ఆ దేవుడు పెట్టింది. నా పొలం లోకము, నా పొలం ఉండను, నశించిపోతున్న అనేక మంది అన్వేషణలు. నాకు ఓ సంఘం టార్గెట్ కాదు. నా దగ్గర ఒక తమ్ముడు ఉండే, వంశీ అని. ఆయన ఏమంటే, అన్న ఆ దేవుడు నీకు సంఘం కట్టడానికి మరి అభిషేకించలేకపోవచ్చు అన్న. నువ్వు ఇన్ని సంవత్సరాల సేవలో ఉన్న ఒక బలమైన సంఘాన్ని కట్టలేకపోయావు, కానీ నువ్వు చేసిన సువార్త ఎవరు చేయలేదన్నాడు. నువ్వు ప్రకటించినంత సువార్త రాత్రి పగళ్ళు తిరిగి సభలు పెట్టి, ఆల్నైట్ ప్రేయర్స్ పెట్టి, ఆశీర్వాదకరమైన ఒక రోజులు, ఉపవాస దీక్షలు, వ్యక్తిగత సువార్త, కరపత్రికల ద్వారా సువార్త. దేవుని బిడ్డలారా, ఎవరు చేయలేకపోవచ్చు. గొప్ప ఫలితాలను నువ్వు సువార్త ఎవాంజలిజంలో చూసినావు, ఇంకా మునుముందు ఎన్నో గొప్ప శూరకార్యాలు చూస్తావని చెప్పి అందుకే నేను నమ్ముతున్నా. ఇప్పటిదాకా ఫర్ ఎగ్జాంపుల్ విచిత్రం అండి, నాకు ఇప్పటిదాకా నా జీవితంలో నేను మరి 2011 నుంచి 2008 నుంచి ఆ లిస్ట్ ఉంది. ప్రతి సంవత్సరం ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటికొచ్చి మరి నాకు వ్యక్తిగతంగా ఒక 200 మందో 300 మంది సంఘం లేదు, ఒక ఫంక్షన్ హాల్ లాంటి చర్చ్ నాకు లేదు. ఎందుకు చేయాలి ఇంకా? ఏంటండి, అరే అమ్మ ఇన్ని రోజులు చేసిన 100 రోజులు చేసినప్పుడే దేవుని కార్యం జరగలేదు. పిచ్చా, తెలివి తక్కువతనమా, ఏం వాడు ఎందుకు చేస్తున్నాడు అసలు అని ఆలోచించాలి. ఏ కార్యం జరగకపోయినప్పుడు మనిషికి ఏమై రావాలో మెల్లమెల్లగా విశ్వాసం అనేది. సరే, ఎంత అడిగినా దేవుడు ఇస్తలేడు, ఎంత అడిగినా కార్యం జరిగిస్తలేడు, ఎంత అడిగినా దేవుడు కుటుంబాలను ఇస్తలేడు, ఎంత అడిగినా దేవుడు సేవను ఇస్తలేడు, ఆత్మలను ఇస్తలేడు, ఇంకెందుకు చేయాలనేటటువంటి నెగిటివ్ థాట్ వస్తుందా? దేవుని మీద పాజిటివ్ వస్తుందా? నెగిటివ్ రావాలా. ఎందుకు? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 17 సార్లు ఇప్పటిదాకా 17 years అవుతా ఉంది రక్షణ పొంది. 17 సార్లు 40-45 దినాలు, మధ్యలో 2 సంవత్సరాలు 100 రోజులు, ఇంకా మధ్యలో 10 రోజులు 20 రోజులు చేసిన లెక్కన లేవు ఉపవాస దీక్షలు అండి. ఎందుకు? నా వ్యక్తిగత లబ్ధి కూడా కాదు కదా, దేవుని యొక్క కార్యాన్ని చూడాలి. కానీ కార్యములు అల్పములై ఉన్న కాలం ఒకటి ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు దేవుడు కార్యం జరిగిస్తలేదని చెప్పేసి మనం ప్రార్థన జీవితం ఆపేసినాం మనకు ఏం జరుగుతుంది తెలుసా? మనం ప్రార్థన జీవితం ఆపేసినప్పుడు మొదటిగా మనకు జరిగేటటువంటి ప్రక్రియ ఏందని గమనించాలి. మన యొక్క ఫాల్ డౌన్ ఎట్లా జరుగుతుంది అంటే, ఒకటేసారి వాడు ఒక నరహత్యనో, ఒక వ్యభిచారమో, దొంగతనమో, ఏ మోసాలు చేయడు. ఒక వ్యక్తి యొక్క ఆత్మ జీవితము భ్రష్టు పడుతుందని చెప్పడానికి మొదటి కారణం ఏం తెలుసా? ఆయనకి మొదట నిద్ర మీదకి ఆసక్తి వెళ్ళిపోతుంది, తర్వాత తిండి మీదకి ఆసక్తి వెళ్ళిపోతుంది, తర్వాత రిలేషన్స్ మీదకి ఆసక్తి వెళ్ళిపోతుంది, తర్వాత శరీర సుఖాల మీదకి ఆసక్తి వెళ్ళిపోతుంది, తర్వాత వానికి డబ్బు మీదకి ఆసక్తి వెళ్ళిపోతుంది. ఇక అన్ని మెల్లమెల్ల ఒక్కో స్టెప్ ఉంది. ఒకటేసారి వాడు పెద్ద పెద్ద పాపాలు చేయడు, మెల్లమెల్లగా చిన్న నెగిటివిటీని పంపుతూ ఉంటాడు సాతాను. అందుకే మనం ప్రార్థన జీవితం ఆపొద్దు. కార్యం జరిగించకపోయినా పర్వాలేదు, ఆయన చిత్తం అనుకోవాలి. ఒక టైం నేను అంటున్నానండి, ఇప్పుడు నేను ఏ ఆశయంతో, ఏ కోరిక కలిగి, ఏ ఒక్క ఉద్యమం గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, అది దేవుడు ఇప్పుడు 17 సంవత్సరాలు అయింది, 18 సంవత్సరాలు ఇప్పటిదాకా ధరించడం అనుకో. దేవుడు తలుచుకుంటే 18 రోజులు చేయగలుగుతాడు, 18 గంటలు చేయగలుగుతాడు, 18 నిమిషాలు చేయగలుగుతాడు. చేయలేడా? ఏంటంటే మోసే విశ్వాసాన్ని గమనించండి. 40 సంవత్సరాలు దేవుడు పిలిచిన తర్వాత అసలు పట్టించుకోలే దేవుడు ఆయన. 40 years బట్ యూ హ్యావ్ బిన్ ప్రే ఎవ్రీడే. దేవుడు పట్టించుకోవట్లేడు, పిలిచిండు, అయిపోయా, నువ్వు విద్యానారంలో వచ్చి దర్శిస్తేవి, పొదలో మాట్లాడుతీవి, తర్వాత ఒక చెట్టులోనే మాట్లాడాలి కదా, ఒక పుట్టులోనే మాట్లాడాలి కదా, పొదలో మాట్లాడి విడిచిపెట్టాడు. 40 సంవత్సరాలు తర్వాత 40 ఏళ్ళ తర్వాత మళ్ళా తన మామ దగ్గర పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడతాడు. మళ్ళీ మధ్యలో మాట్లాడిందే లేదు. ఏమైపోవాలి విశ్వాసి? అబ్రహాముకు ఇదిగో నీ కుమారుని ఇంటికి వచ్చి చెప్పిండు, మళ్ళీ పని కట్టుకొని ఇంటికి వచ్చి నీ కుమారుని ఇస్తా అబ్రహామా,
ఇంటికి వచ్చి చెప్పిన తర్వాత నమ్మమ్మా ఏంటంటే మీరు అప్పుల బాధలో ఉన్నారు, మీ ఇంటికి వచ్చి నేను ఒక 10 లక్షలు ఇస్తానంటే మీరు నమ్మరా? నా దగ్గర ఉన్నాయండి, ఇగో అకౌంట్ కొట్టి మళ్ళీ బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసి ఇగో నా అకౌంట్లో 20 లక్షలు ఉన్నాయి చూడండి అని చెప్పేసి చూపించి రేపు డ్రా చేసుకోవచ్చు మీకు ఇస్తారంటే మీరు నమ్ముతారా నమ్మరా? నీకు 10 లక్షలు ఇస్తానని చెప్పేసి అక్కడే వెళ్ళిపోయారు అనుకో, ఎంతకాలం చూస్తారు మీరు? 1 రోజు 2 రోజులు 3 రోజులు తర్వాత ఏమంటారు? వాడు దొంగ ఉన్నాడు, వాడు ఆ డబ్బా వాయించిపోయినాడు, డబ్బులు ఇస్తానని చెప్పేసి వాడేది చెప్పకపోతే మేము ఓన్ దగ్గర అడుగుంటుంది కదా, వారిని నమ్ముకొని నష్టపోయినాం అని బాధపడు. కానీ అబ్రహాం అట్లా అనుకోలే, వచ్చిండు దేవుడు చెప్పాడు ఇస్తారని చెప్పిండు, ఆయన నమ్మదగిన వాడు అని అబ్రహాం నమ్మాడు. ఎప్పుడు? 20 ఏళ్ళు దాటిన తర్వాత. 20 ఏళ్ళ దాకా దేవుడు సపోర్ట్ చేయలే. మనకి ఇంకా 20 ఏళ్ళు కాలేదు కదా, ఎందుకు సేవ స్టార్ట్ 20 ఏళ్ళు అయిందా? ఎందుకు ప్రార్థన జీవితాలు ఆపాలా? ఎందుకు విశ్వాసం ఆపాలా? ఎందుకు పరిచర్య ఆపాలా? వారు మనకు మాదిరి పురుషులు. అబ్రహాం జీవితంలో దేవుడు తన కార్యం జరిగించడానికి 20 ఏళ్ళు ఆయన వెయిట్ చేశాడు. మోషే జీవితంలో కార్యం జరిగించడానికి 40 సంవత్సరాలు మోషే వెయిట్ చేశాడు. ఏలియా 3.5 సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాడు, ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నాడు మళ్ళీ ప్రతిరోజు కూడా. ఏంటండి, ప్రతి భక్తుల జీవితాన్ని మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, వెంటనే కార్యాలు జరగవు. కానీ ఆ కార్యములు అల్పంలో వీళ్ళ స్థితిని తృణీకరించిన వాడు సిగ్గుపడే విధంగా దేవుడు కార్యాలు జరిగించబోతాడు. తృణీకరించే జనాంగం ఉన్నారు, తృణీకరించే స్వజనులు ఉన్నారు. యేసు తన స్వజనుల యొద్దకు వచ్చెను, ఆయనను వారు ఆయనను తృణీకరించిరి. తృణీకరించిన తర్వాత ఎవరు నష్టపోయి ఎవరి పేరు అని తెలుసా? యేసు ప్రభు తృణీకరించిన వాని పేరే ఉందన్న ప్రపంచం అంతా తెలుసా? ఎవరి పేరు తెలియదు అది, కానీ యేసు ప్రభు పేరు తెలుసు. తృణీకరించబడ్డ రాయి మూలకు తలరాయి ఆయను కదా, ఆయన తృణీకరించబడ్డాడు. పురుషోత్తం చౌదరి గారు తృణీకరించబడ్డాడు. మార్టిన్ లూథర్ గారు తృణీకరించబడ్డాడు. సమాజము చేత, పోప్ వ్యవస్థ చేత తృణీకరించబడ్డాడు. తృణీకరించబడ్డ చరిత్ర ఎవరికి అయితే ఉండదో వాడు మూలకు తలరాయి కాలేడు. తృణీకరించబడ్డ చరిత్ర ఖచ్చితంగా ఉండాలి. దేవుడు అది నీ జీవితంలోకి రప్పించాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాలి, కార్యములు అల్పములై ఉన్నప్పుడు తృణీకరిస్తున్నవారు సిగ్గుపడే విధంగా మన ప్రార్థన జీవితం ఉండాలి, సిగ్గుపడే విధంగా మన సేవా జీవితం ఉండాలి. ఏంటంటే ఈరోజు 50 రోజుల ఉపవాస దీక్షలో తన ప్రత్యేకమైనటువంటి కృపను బట్టి మరి మనం వచ్చాం. నాకు విచిత్రం అనిపించేది అంటే, మొన్న నాకు పాస్టర్ కలిసాడు బిహెచ్ఎల్లో. ఆయన అన్న మీ గురించి కొన్ని విషయాలు చెప్పారని అంటే, చాలా సంతోషం బ్రదర్, ఈ విషయాలు నా దగ్గర నుంచి పోయిన మొదటి సంవత్సరం చెప్పారు, నా దగ్గర నుంచి పోయిన వాళ్ళు నీకు ఈరోజు తెలిసినట్లుంది. నాకు 6 సంవత్సరాల కింద తెలుసు ఇట్లా మాట్లాడుతారు బయటకు పోయిన వాళ్ళని చెప్పేసి నేను అన్నా. వాళ్ళ పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకు వాని పేరు హైలైట్ చేయడం ఓకే అవసరం లేదు. ఆ పేర్లు మర్చిపోయిందే బెస్ట్ అనుకో, నేను ఎక్కడ మాట్లాడుతాను. కానీ నా గురించి మాట్లాడుతున్నాను. నేను అంటానంటే, అరే నీకెంత సిగ్గు ఉండాలి, వింటున్నా నీకెంత సిగ్గు ఉండాలి. నా పాయింట్ అది. నువ్వు సేవా జీవితం గమనిస్తలేవా? పరిచయం చూస్తలేవా? ప్రార్థనలు చూస్తలేవా? ఒక వ్యక్తి ఒకవేళ ఏదన్నా ఒక పాపంలో పడిపోతే, వానికి దేవుడు క్షమించకపోతే, వాడు ఇంత ప్రార్థన, ఇంత సేవ, ఇంత అభిషేకం వాని నెత్తి మీద ఉంటుందా? వాని జీవితంలో ఇంత ప్రార్థన ఉంటుందా? సింపుల్ మెథడ్. ఒకడు వ్యభిచారం చేస్తూ కూడా ప్రతిరోజు 4 గంటల లేచి మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నా, అంత శక్తి ఉందా వానికి? వస్తుంది అంత శక్తి? ఏ పాపం చేయనోడే ప్రార్థనకు లేస్తలేడు 4 గంటలకు. మరి పాపం చేస్తున్నాడు బలంగా ప్రార్థన చేస్తాడా? పాపం చేస్తున్నాడు బలంగా దేవుని యొక్క వాక్యాలు చెప్తాడా? వారి మనస్సాక్షి వాడిని గద్దించదా? పాపం చేస్తున్న వాడికి బలంగా అనేక సేవకులు ప్రేరేపించబడి సువార్త సభలకు పిలుస్తారా? ఏంటండి, ఎవడట్లా మాట్లాడుతున్నాడు? దయ్యం ద్వారా మాట్లాడుతున్నాడు. వాడు తృణీకరిస్తున్నాడంటే ఒక అభిషిక్త సేవకుని, వాడు తృణీకరిస్తున్నాడంటే ఒక దేవుని చిత్తానుసారమైన పరిచర్యను, వానికే సిగ్గు. యేసుప్రభువును తృణీకరించిన వాడికి సిగ్గు కలిగింది. సత్య సేవకులను తృణీకరించిన వారికి సిగ్గు కలిగింది. మార్టిన్ లూథర్ గారిని పోప్ వ్యవస్థ తృణీకరించింది. ఈరోజు 1940 మార్టిన్ లూథర్ని ఎప్పుడు దర్శించాడు దేవుడు? 1519. అప్పటి నుంచి ఇప్పటిదాకా మార్టిన్ లూథర్ పేరు ప్రపంచం అంతా మారిపోదు. మరి ఆ మార్టిన్ లూథర్ను తృణీకరించేటువంటి పోపు ఉన్నాడు కదా, ఆనాటి పోపు, వాని పేరు ఏమనుకని తెలుసా? ఇప్పటికీ ఆ పోపుల పేరు ఎవరికి తెలియదు. ఆ పోప్ ఫ్రాన్సిస్ వాడు ఎవడెవడో ఉంటాడు, పోతాడు, అయిపో. కానీ మార్టిన్ లూథర్ పేరు ఇప్పటికీ ప్రొటెస్టెంట్లు అందరూ కూడా
అరే దేవుడు మాటిల్లో దగ్గర పంపించకపోతే మేము ఇంకా గురుడితనంలో ఉంటుంటిమి, పాపక్షమాపణ పత్రాలు అమ్ముకున్న వ్యవస్థ బతుకుతుండే, కొనుక్కొని మేము దేవుడు క్షమించిన భ్రమలో బతుకుతుంటిమి, విశ్వాసం లేదు, కృప మీద ఆధారపడేది లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు కార్యములు అల్పములై ఉన్న కాలములో మనం ఏ రీతిగా ఉంటున్నాం అనేది మన మైండ్లో ఏ రకమైన ఆలోచనల చేత మనము జీవిస్తూ ఉన్నాం. నేను ఎప్పుడు ఐ నెవర్ థాట్ అబౌట్ నెగిటివిటీ ఇన్ మై మైండ్. మన గురువుగారు ఒక మంచి మాట్లాడారు, అరే భయ్ అందరూ పోయినా పర్వాలేదు, నేను ఒక్కనైనా 5 ఖండాలను సువార్త చేత నింపేస్తానంటాడు ఆయన. ఎన్ని ఖండాలు? 7 ఖండాలు. 7 ఖండాలను సువార్త చేత ఆ రకమైన జీల్ మనకు ఉండాల. మన మనుషుల మీద ఆధారపడి కాదు కదా దేవుని పరిచర్య పూనుకున్నది. దేవుని బిడ్డలారు, ఇక్కడ దావీదు జీవితంలో మనం గమనిస్తే అటు గొలియాతు ఏం చేస్తున్నాడు చెప్పండి? తృణీకరిస్తున్నాడు. ఇటు సౌలు ఏం చేస్తున్నాడు? తృణీకరిస్తున్నాడు. అన్నలు ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. అరే నువ్వు బాలుడు అంటున్నారు వీళ్ళు కూడా. ఎవరు? దేవుని జనాంగమైనటువంటి యెహోవా నామమున ప్రార్థన చేసేటటువంటి సౌలు కూడా ఏం చేస్తున్నాడండి? నీకు బలము చాలది, నువ్వు బాలుడవు. అన్నలు ఏమంటున్నారు? నీకు బలము చాలది, నువ్వెంత తోడవురా, బాలుడవు కదా, యుద్ధాభ్యాసం చేయలేవు కదా. వాడు యుద్ధాభ్యాసం చేసిన వాడు దేవుని బిడ్డలారా. కానీ దేవుని కనుదృష్టి ఎట్లున్నా తెలుసా? అందరూ తృణీకరించిన దావీదు మీద దేవుని కనుదృష్టి ఉంది. అందరూ తృణీకరించినటువంటి ఇర్మియా మీద నేను బాలుడు నన్ను అనవద్దు ఇర్మియా, లోకం అంటే అనొచ్చు, లోకం మనల్ని పిల్లల్ని అనొచ్చు. కొన్నిసార్లు బండ్లు ఏమంటారు, అవి ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలైతే సాగుతుంది కదా. నేను చాలా స్థలాల్లోనికి పరిచర్యకు వెళ్ళినప్పుడు విచిత్రం ఏంటంటే, ఇప్పుడు మనము మామూలుగా వెళ్తాం. సంగారెడ్డిలో ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు అరే ఈ పిల్లని పట్టుకు వచ్చి ఇంత పెద్ద ప్రోగ్రామ్కి అన్నారు. ఆ రోజు పోగానే 2-3 అన్నారు. ఆయన నేను కూర్చున్న పక్కకు, ఏ పెద్ద సేవకుడు వస్తారా అనుకున్నాము, వీళ్ళు పిలిపిస్తారు అంటే మన పేరు తెలియదు, మీటింగ్లో పోయిందాక పేరు తెలియదు. ఈయనేం చెప్తాడు తీ అనుకున్నారు. మీటింగ్ అయిన తర్వాత ఏం మాట్లాడారు మళ్ళా? అట్లా మాట్లాడిన వాళ్ళందరూ వచ్చి మా అందరి హృదయాలు ఈరోజు కదిలించబడ్డాయి. ఇక అటో ఇటో తెలుసుకోండి, వాస్తవం మాత్రం ఇది. ఇక నమ్మకపోతే మీరు డెలిబరేట్గా మిమ్మల్ని మీరు నరకానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, దానికి ఏం బలవంతం లేదు. అన్ని మత గ్రంథాల నుంచి సత్యాన్ని మనం బయటకు తీసి వారికి బోధించవచ్చున్నాం. ఇట్లా పండిపోయినటువంటి సేవకులు వస్తే కూడా ఇట్లా చెప్పేవాళ్ళు కాదండి అని వారి అభిప్రాయం మార్చుకున్నారు. తర్వాత వినకన్నా ముందు ఒక అభిప్రాయము, విన్న తర్వాత ఒక అభిప్రాయం పౌలు మీద నాటి ప్రజలకు వచ్చింది. దేవుని బిడ్డలారా, కొంతమంది పై రూపాలను చూసి తృణీకరించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం ఉన్నాము, తెల్లని వస్త్రాలు ధరించేది ఉండదు, నిలువుటంగులు వేసేది ఉండదు. కానీ కొంతమంది సేవకులు నిలువుటంగి వేసుకొని మంచిగా వాళ్ళు వస్తే అప్పుడు అందరూ ఏమనుకుంటారు? ఏంటండి ఈయన చాలా దేవుని ఎదురు పంపబడ్డ ఒక మనిషి అనుకుంటారు. తీరా మాట్లాడితే సోది ఉంటుంది, ఏముండదు ఆడ. ఒక వాక్య జ్ఞానం ఉండదు, అభిషేకం ఉండదు, అవసరమైన సందేశం ఉండదు. వచ్చిన విశ్వాసులు మనసుండలు పోతే నెత్తినోరు కొట్టుకోవాలి. ఏం చెప్తుండ అసలు ఆయన? ఏం మాట్లాడుతుండ అసలు ఆయన? ఏంటండి? నేను ఇష్టపడేటటువంటి సేవకులలో ఒక అద్భుతమైన సేవకుడు కల్వరి సతీష్ కుమార్ గారు. చాలా ఆసక్తి వాళ్ళకి ప్రార్థనలో. ఆయన 4 గంటలకే షూట్ వేసుకొని వాక్యం చెప్తాడు. 4 గంటలకి లైవ్ వచ్చేస్తూ ఉంటుంది, 3-4 వేల మంది లైవ్ చూస్తూ ఉంటారు. 4 గంటలకి అంత చక్కగా నీట్గా రెడీ అయ్యి ఎంత మాత్రం అలసట లేకుండా మరి వచ్చి ఆయన లైవ్లో కనబడుతున్నా అంటే ఎన్ని గంటలకు లేచి ఉంటాడు? ఆయన ఖచ్చితంగా 3 గంటలకు లేచి ఉంటాడు. 3 గంటలకు లేచి స్నానం చేసుకొని కొద్దిసేపు ప్రార్థనలో గడిపి దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకొని లక్షల మందికి బోధ చేయాలి కదా. కానీ నేను ఆయన ప్రసంగాలు చాలా ప్రసంగాలు విన్నా. ఎప్పుడు చూసినా కుటుంబంలో క్షేమాభివృద్ధి కొరకు, అత్తగోడల మధ్య క్షేమాభివృద్ధి కొరకు, భార్యాభర్తల మధ్య క్షేమాభివృద్ధి కొరకు, తండ్రి కొడుకుల మధ్య క్షేమాభివృద్ధి కొరకు. అవసరమే, కాదనలేము, ఆ బోధ అవసరమే. కానీ అంతకన్నా విలువైన బోధ ఇంకోటి ఉన్నది. అంతకన్నా విలువైన బోధ ఆయన ఎప్పుడు చేయడు. ఒక కుటుంబం ఏ రీతిగా కట్టబడాలని చెప్పడానికి మానసిక శాస్త్రవేత్తలు ఎందరో ఉన్నారు. వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ సరిపోతాయి. మొన్న ఒక ఆయన చనిపోయాడు.
బివి పట్టాభిరామ్ గారు మంచి సలహాలు సూచనలు వారు కూడా చేసేవాళ్ళు. ఒక క్షేమకరమైనటువంటి కుటుంబానికి ఎటువంటి నియమాలు కావాలనేటువంటి విషయం. కాబట్టి దేవుని బిడ్డల రోజు మనము బోధింపవలసినటువంటి కార్యం ఒకటి ఉన్నది. మనము తృణీకరించేవాడు తృణీకరించను గాక. ఈరోజు మనం కలిగి ఉన్న దర్శనం ఒకటి ఉన్నది భూమి మీద. ఆ దర్శనం కొరకు మనము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. ఆ దర్శనం కొరకు మనం సేవ చేస్తున్నాం. ఆ దర్శనంలో మనకు సంఖ్యను నింపాలని లేదు. ఆ దర్శనంలో మన సంఖ్యను నింపాలి, సంఘాలను కట్టాలి, మందిరాలు నిర్మించాలి అనేది మన దర్శనంలో లేదు. మన దర్శనంలో బోధ వినిపించాలని ఉంది. ఐడియాలజీ వార్ఫేర్ మనం చేస్తున్నాం. వాటి దర్శనం ఎరగాలి. అంత్య దినములలో మరి ఏ కార్యము జరిగిన దాకా యేసుప్రభు భూమి దగ్గర రాడో మనకు స్పష్టంగా తెలుసు. ఇక్కడ కార్యములు అల్పములై ఉన్న స్థితిని గురించి మాట్లాడి ఏమన్నాడంటే, ఆ 2 ఒలీవ చెట్లు 2 అభిషేకించబడ్డా వీళ్ళు ఏం చేస్తున్నారంటే తైలమును పోస్తున్నారు. ఏంటండి జకర్యా ప్రవచన గ్రంథం మన మూలవాక్యంలో ఏమన్నాడు? జకర్యా ప్రవచన గ్రంథము అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలబడుచు తైలము పోయేవారై ఉన్నారు. నిలబడ్డదేమో దేవుని దగ్గర, దేవుని ప్రతినిధులుగా. తైలం పోస్తున్నదేమో ఇక్కడ ఏంటండి దేవుని ముందు తైలం పోస్తున్నారు. వారు సంస్కరణ కొరకు తైలం పోస్తున్నారు. అభిషేక తైలం, దేవుని యొక్క రాకడ కొరకు ఏ కార్యం జరగాలన్న కార్యం కొరకు తైలం పోస్తున్నారు వారు. ఏ సందేశమును భూమి మీదకి విడుదల చేయాలన్న సందేశాన్ని భూమి మీదకి విడుదల చేస్తారు. అందుకే యేసుప్రభు అంటాడు తన శిష్యులను చూసి, చిన్న మందా మీరేం చేయకండి, భయపడకండి అంటే అర్థమైంది. చిన్న మందను భయపెట్టే సమూహాలు ఉన్నాయి. చిన్న సమాజమును భయపెట్టే బలమైన వ్యక్తులు ఉన్నారు అవతల. ఒట్టేనా భయపడి, ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి భయపడకండి అంటే ఎందుకు భయపడతారు మీరు? అసలు ఏదన్నా ఒక భయం మీకు ఉన్నప్పుడు ఆ మాట అనాలి. ఇప్పుడు ఇంట్లోకి నాగంబం వచ్చిందనుకో, మీరు భయపడకండి ధైర్యంగా ఉండంటే అర్థం ఉంటుంది. ఏం నాగంబం రాయాలి, ఒక తేలు రాలే, ఏం రాలే, మీరు భయపడకండి అంటే నవ్వుతారు. మీరు మాకేం భయం ఉందని అంటారు. కానీ అక్కడ యేసుప్రభు ఏర్పాటు చేసుకున్న చిన్న మంద భయపడుతుందని అర్థం ఏంటంటే, ఆ చిన్న మందను భయపెట్టే చీకటి శక్తులు ఆనాడు పనిచేసినాయి. ఆ చిన్న సమూహాన్ని పేతురు, పౌలు, యోహాను ప్రారంభించిన ఆ పరిచర్యను భయపెట్టే చీకటి శక్తులు ఆనాడు పనిచేసినాయి. ఆనాటి వ్యతిరేక సమాజం ఉన్నది భయపెట్టడానికి రాత్రింబగళ్ళు. ఈరోజు కూడా దేవుని బిడ్డలారా, ఈరోజు మనము చేస్తున్నటువంటి పరిచర్య ఇట్ ఈస్ కంప్లీట్లీ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇది దైవ చిత్తానుసారమైనటువంటి ప్రణాళికలో భాగంగా జరుగుతున్నటువంటి పరిచర్య కాబట్టి తృణీకరించే వాళ్ళు ఉంటారు. మన పరిచయం చూసి నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు. నాకు విచిత్రం అనిపించింది. పొద్దున ఒకడు అదేదో నేను పెట్టాను, పోస్ట్ పెట్టి 4 రోజుల సభల గురించి అని చెప్పేసి పెట్టినప్పుడు, రీతిగా డబ్బా వాయించుకోమని చెప్పలేదు యేసుప్రభుల వారు. ఉపవాస ప్రార్థనలు చేస్తే మీరు రహస్యమంతున్న మీ తండ్రికి చేయమని చెప్పాడు కదా, నీ ప్రార్థన పెడదాము. వాడికి ఏదో కాలినట్లున్నది మనం పెట్టినది. నాకు అనిపించింది, అరే బాబు నువ్వు ఎప్పుడైనా చేసినావు మరి రహస్యమంతుడు నీ తండ్రికి అని అడిగిన. అంటే దేవుడు చెప్పొద్దన్నాడు, నేను అంటే నాకు అర్థమైంది నువ్వు చేయలేవని. ఇసుంటే డబ్బా మనుషులు నా దగ్గర చాలామంది చూసిన. నేను ఎప్పుడు ప్రార్థన చేసిన ఎవరికి తెలియదు అనేవాడు ఒకడు. వాని జీవితంలో ఇంత 5 నిమిషాలు ప్రార్థన చేసిన లేదు. నా పాయింట్ ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తే కనీసం నీ మొక్కల దగ్గర కొంచెం ఏముంటుంది, కనీసం నీ కొబ్బరి చిప్పలాగా కాయలు కాయకపోయినా కొంచెం మాస్కరణ ఉంటుంది కదా, అది కూడా వదిలిపెట్టు. నీ మాట తీరనగా అనిపిస్తుంది కదా, నీ ముఖమన తెలియజేస్తుంది కదా. హెరావెనిల్స్ గారు చెప్తారు, ఒక వ్యక్తి మీద అభిషేకము ఉన్నదని చెప్పలేము కానీ లేదని మాత్రం చెప్పొచ్చు అన్నాడా. అంటే వాడిని మాట తిరిగిన వాడు నెగిటివ్ మాట్లాడతారు అంతే, పిచ్చి మాటలు అభిషేకం లేని మాటలను అప్పుడే గుర్తుపట్టవచ్చు. దేవుని బిడ్డలారా, అన్ని కచరా మాటలు మాట్లాడతాడు వాడు. ఇట్లా నెగిటివ్. అరే భయ ఒకడు వాళ్ళ తమ్ముడు చందు ఉపవాస ప్రాణం 10 రోజులు అంటే మెచ్చుకోవాలి, ప్రోత్సహించాలి. సాధన అయితే నువ్వు ఉపవాస ప్రాణం చేసిన పెద్దోడు అయినావా అని పుండు మీద కారం తగినట్లు మాట్లాడొద్దు. అవకాశం ఉన్న వరకు ప్రోత్సహించాలి. వాడు ఒకవేళ ఉపవాస ప్రార్థన కన్నీటి ప్రార్థన మన జీవితంలో ఉంటే అట్లా మాట్లాడాడు, అరే ఇదని తప్ప వ్యభిచారమా? వ్యభిచారం చేస్తున్న వాళ్ళే ధైర్యంగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. చూడండి మీరు,
సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఆడు గ్రేట్గా ఫీల్ అయిపోతాడు, ఆమె గ్రేట్గా ఫీల్ అయిపోతుంది. మొన్న ఒక తెవుతో ఒక కొడుకును బస్ స్టాండ్లో దించి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన బండి మీద వెళ్తుంది. న్యూస్ వైరల్ అయింది అది మొత్తం. ఇక ఆమెకి ఎంత కవరం ఉందో మీరు అర్థం చేసుకోండి. ఎంత కవరం ఉన్న అమ్మాయి అయినా పెళ్లి చేసి ఇద్దరు పిల్లలు పుట్టినాక కొంచెం తగ్గుతుంది. కానీ కుమారుడిని పుట్టిన తర్వాత కూడా ఆయన బస్ స్టాండ్ విడిచిపెట్టి ఎంత చీకటి దయ్యపు చేతిలో ఉంది ఆమె ఏంటంటే అది వైరల్. అది నీకు న్యూసా? ఒకడు ఉపవాస ప్రార్థన చేసింది మాత్రం న్యూస్ కాదా? ఏంటంటే కర్ణాటకలో ధర్మస్థల్లో తవ్వుతున్న కొద్ది అక్కడ అస్థిపంజరాలు బయటపడతా ఉన్నాయి. అది న్యూసా? వ్యభిచారాలు చేసి వచ్చినటువంటి ఆ ప్రాంతంలో వస్తున్నటువంటి ఆడపిల్లలు పట్టుకొని స్కూల్లో అమ్మాయిలని లేదు, వాళ్ళు మెచ్యూర్ అయినరా మెచ్యూర్ కాలేదని అమ్మాయిలు లేరు. ఎంత క్రూరత్వం! అది న్యూస్. అది నమ్మ చండాలం అంతా సోషల్ మీడియా నిండిన తర్వాత ఒకడు దేవుని పని చేస్తున్నవాడు చెప్పుకుంటే తప్పేముండదు. 4:15 తిమోతికి రాసిన పత్రికలు అంటాడు, తిమోతి నీ అభివృద్ధి అనేకులకు తేడా కనబడ నిమ్ము, తప్పేముంది దాంట్లో. మరి రహస్య మందులను తండ్రికి మొరపెట్టమంటే అది కూడా ఉంది. యేసుప్రభు అంటాడు, బాబు నేను మీకు చీకట్లో చెప్పింది మీరు పోయి వెలుగులో చెప్పండి అన్నాడు. నాకు చీకట్లో మీరు నేనేం చెప్తున్నా మీరు వెలుగులో ప్రకటించండి. యేసుప్రభు చెప్పేటి అనే దొంగ మాటలు దొంగ కార్యక్రమాలు చెప్పలే ఆయన. మా పర్సనల్ లైఫ్ లేదు కలిగి ఉన్నాం, పబ్లిక్ లైఫ్ కూడా అదే డేర్నెస్. అందుకే మా గురువారు ఇప్పటికో సవాల్, అరే మీరు దమ్ముంటే నిరూపించండి, ఒక ఆధారం చూపించని అంటాడు ఆయన. ఏ ఆధారం లేకుండా ఇటువంటి లేని వార్తలు పుట్టించే చీకటి సమూహాలు న్యూట్రల్ ఫోర్సెస్ ఉన్నాయని విశ్వచరిత్ర గ్రంథంలో రాసిండు ఆయన. విశ్వచరిత్ర గ్రంథంలో సందేశం ఏంది? నిందలు మోపేటటువంటి వ్యక్తులు, లేని వార్తలు పుట్టించే వ్యక్తులు ఎవరో కాదు, ఇవి న్యూట్రల్ ఫోర్సెస్ కొన్ని ఉంటాయి విశ్వంలో. ఇటు దయ్యపు శక్తులు ఉన్నాయి, అటు దేవుని యొక్క ప్రతినిధిగా ఉన్న శక్తులు ఉన్నాయి. కానీ కొన్ని మధ్యలో అటు పని చేస్తాయి, ఇటు పని చేస్తాయి. అవి ఆ న్యూట్రల్ ఫోర్సెస్ కూడా కొన్ని ఉన్నాయి. అవి వాటంతటగా అవే ఉన్నాయి, దేవుడు సృష్టించలే వాటిని, వాటికి అవి అట్లా ఉన్నాయి అన్నాడు. ఎవడు చెప్పిండా సత్యం? అవిటి పని ఇదంతా కూడా. మన ముందు ఉన్నప్పుడు మన గురించి మంచిగా మాట్లాడతారు. న్యూట్రల్ ఫోర్స్ యొక్క పని ఎట్లుంటుందంటే, నా ముందు అన్న చాలా అద్భుతం, మళ్ళీ పక్కవే వాడు వేస్ట్ కాడు, వాడి సంగతి మాకు తెలియదు, ఫస్ట్ నుంచి చూస్తున్నాం వాడి సంగతి, ఆయన క్యారెక్టర్ మంచిది కాదు, ఇది మంచిది కాదు, వానికి అడవుల పిచ్చున్నది, మొగల పిచ్చున్నది, వానికి జంతువుల పిచ్చున్నది, ఏవో చెప్తారు. ఒక కుక్కను పెంచుకుంటే జంతువుల పిచ్చి అంటారు. కొంచెం 1,00,000 రూపాయలు జమేస్తే డబ్బు పిచ్చి అంటారు. 4 సార్లు డబ్బు ఏదో ఒకటి. మళ్ళీ ముగ్గురున్నప్పుడు మాట్లాడరు. అన్న అది న్యూట్రల్ ఫోర్స్ యొక్క తత్వం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం గుర్తుపెట్టుకోవాలి. అరే నేను రోజు ఒక చిన్నగా సేవ ప్రారంభించి ఉండొచ్చు, నా పరిచయం చిన్నగా ఉండొచ్చు, కానీ ఇది ఎప్పటికీ ఇంతే ఉండదు. ఎప్పటికీ చిన్న స్థితిలో దేవుడు ఉంచాడు. అబ్రహాంకి 20 సంవత్సరాలు చిన్న స్థితిలోనే ఉన్నాడు, ఎవరికి తెలియదు. మోషే 40 ఏళ్ళ వరకు ఎవరికి తెలియదు. 40 ఏళ్ళ వరకు 20 సంవత్సరం పాయ చేస్తాడని తెలియదు, మన్నాను కురిపిస్తాడని తెలియదు, కొన్ని లక్షల మందిని విడిపిస్తాడని తెలియదు. 40 ఏళ్ళ వరకు అడ్రస్ లేని మనిషి. ఏలియా ఎన్ని సంవత్సరాల నోడు తెలియదు, అడ్రస్ లేని మనిషిగా ఉన్నాడు. కానీ కిషోర్ బాగ్ దగ్గర ఆయన యొక్క ప్రతాపం చూపించాడు. ఆశరాదేవి భక్తులు, తర్వాత యజబేలు భక్తులు వచ్చి 850 మంది అక్కడ ఒక సైడు, ఏలియా ఒక్కడే ఒక సైడు తన ప్రతాపం చూపించినాడు. అప్పటిదాకా అడ్రస్ లేదు. ఏంటండి బాప్సం ఇచ్చేవాని ఎవరికి తెలియదు. కానీ ఒకరోజు డైరెక్ట్ రాజ సమ్ముఖంలోకి వెళ్ళి, రాజా మీరు చేస్తుంది తప్పు, మిమ్మల్ని దేవుడు శిక్షించబోతున్నాడు. ఎంత ధైర్యం కావాలి చెప్పడానికి? మనం బయట చెప్తామా? ఈరోజు రాజుల ముందు చెప్పగలుగుతామా? మనం రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు పోయి చెప్పగలుగుతామా మాట? కేసీఆర్ గారు మాజీ మంత్రి ముందు, మాజీ మంత్రి పోయినా సార్ మీరు ఉన్నప్పుడే చాలా మంచిగా ఉండే సార్, మీ సేవలు ఎంతో అమోఘమని పొగడాలి తప్పితే మీరున్నప్పుడు చాలా లంగ పనులు అంటామా? ఎవరన్నా ఎవడు అంటే జైలు వేస్తారు వాళ్ళు తెల్లారు. వాళ్ళ అభిమానులు ఎవడన్నా వింటే వచ్చి కొడతారు మనకు. మరి బాప్తిసం ఇచ్చేవానండి ఏకఛత్రాధిపతి ఈరోజు రాజు ముందు పోయి, రాజా తమరు చేస్తున్నది తప్పని చెప్పగలిగినాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చిన్న మందగా ఉన్నటువంటి మనం రేపు గొప్ప సమూహం కాబోతున్నాం. వారిలో ఒకడు 1000 మందితో సమానం అన్నాడు. ఏంటండి? ఆయన వాక్యము నెరవేర్చు ఆయన బలశూరులారా అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనము దేవుని వాక్యం నెరవేరుస్తున్నాం.
103వ కీర్తనలో ఆ మాట చెప్తాడు. 103వ కీర్తన దయచేసి 20వ వచనం. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు. ఎవరు బలశూరుడు చెప్పండి? దేవుని వాక్యం నెరవేర్చువాడు బలశూరుడు. దేవుని వాక్యం ఎన్ని నెరవేరుస్తున్నామండి మనం? రేయి మొదలు జాములు లేచి ముర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభుస్థాలని హృదయమును కుమ్మరించుము, నేను వేకువనే లేచేదను, సరమండలమా సితారా మేల్కొనుడి అన్నాడు దావీదు. అది వాక్యము. ఎంతమంది నెరవేరుస్తున్నాం? నీ పొరుగు వాడిది ఏది ఆశపోదన్నాడు, వాక్యము. నెరవేరుస్తున్నామా? దేవుని బిడలారా, ఈరోజు ఆయన వాక్యము నెరవేర్చువారే బలశూరులు. 21వ వచనంలో యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములలోనున్న ఆయన కార్యములారా. ఆయన కార్యములు అంటే అర్థమైంది. యెహోవా ఏలుచున్న స్థలములలో ఏముంటుంది? పరిశుద్ధత ఉంటుంది. యెహోవా ఏలుచున్న స్థలంలో ప్రార్థన ఉంటుంది. అది 4 కావచ్చు, 3 కావచ్చు. అందుకే యేసుప్రభు అంటాడు, ఎక్కడ 2, 3 నా నామమును ఏకీభవించి ప్రార్థన చేస్తారు అక్కడ నేను ఏలుతాను వచ్చి. ఆయన పరిపాలన జరగాలండి. ఎంతమంది ఉన్నారు ఆయన రాజ్యంలోని కాదు, దేవుని పరిపాలన జరిగే స్థలం కావాలి దేవునికి. ఆయన చిత్తం నెరవేర్చే ఆ దండులో యేసుప్రభు ఉంటాడు. ఆ 2 మధ్య దేవుడు ఉంటాడు, ఆ కుటుంబంలో దేవుడు ఉంటాడు, ఆ స్థలములో దేవుడు ఉంటాడు. అక్కడ ఏమో ఆ స్థలములలో అన్నాడు, అక్కడ యెహోవా ఏలుచుండు స్థలములలో. ఈరోజు దేవుని బిడ్డలారా, మనమున్న సంఘములో దేవుడు ఏలాలి. అది ఈ లోకానికి అధికారులు వేరువేరు ఉండొచ్చు. మొదట ఈ లోకాధికారి సాతాను, మన దేశాధికారి నరేంద్ర మోడీ గారు, మన ప్రాంతాధికారి రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్రాధికారి మన ప్రాంతాధికారి కేసీఆర్ గారు, ఎమ్మెల్యేగా ఆయన ఉన్నాడు కదా, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఎంతోమంది అధికారుల యొక్క లైన్ ఉంది చెప్పుకుంటూ పోతే. ఎవరన్నా ఏలొచ్చు. అది శరీరానికి మాత్రమే వారి పరిపాలన, కానీ మన హృదయానికి వారి పరిపాలన ఉండొద్దు. మన మనసుకు వారి పరిపాలన ఉండొద్దు. మన హృదయానికి మన మనసుకు ఆయన ఏలుచున్న స్థలంగా ఉండాలి. హల్లెలూయా. యెహోవా ఏలుచుండు స్థలములలో. ఏంటండి ఈరోజు దేవుని బిడ్డలారా, మన హృదయం అనే స్థలంలో ప్రభు ఏలుచున్నాడా? అలాంటప్పుడు నువ్వు కార్యములు అల్పములు అయి ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు వెళ్ళినటువంటి ఏంటండి మరి స్థలాలు, దేవుడు వెలుచున్న కార్యాలు ఎక్కడైనా ప్రారంభంలో చిన్నగా ప్రారంభించబడి, అందుకే యేసుప్రభు అంటాడు, ఎంత గొప్ప ఆవగింజను చూసి మీరు ఏం చేసుకోనండి, దేవుని రాజ్యం ఆవగింజ చాలా చిన్నది, కానీ అది భూమిలో పడి అది చనిపోవడం వల్ల ఎంత ఈ చెట్లు అంటే కంటే పెద్ద చెట్టు అవుతుంది అది. చూడండి ఎక్కడుంది ఆ మాట, తీసినావా? దేవుని రాజ్యము దేంతో పోల్చబడ్డది? మత్తయి 13వ అధ్యాయం చూడండి ఒకసారి. 30 ఆవగింజను పోలి ఉన్నది. పెరిగినప్పుడు అది పెద్దదగును కదా. ఏంటంటే విత్తినప్పుడేమో చాలా చిన్న విత్తనము, పెరిగినప్పుడు పెద్ద చెట్టు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను ఆ లైన్లో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోదు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి తన మహాకృపను బట్టి ఆయన సన్నిధిలో మనం కలిగి ఉన్న అంటే టైం అనేది దేవుడు రాసి పెట్టుకుంటాడు. జీవిత కాలంలో, జీవిత మనుగడలో మన టైం అనేది ఒకటి ఉంటుంది. ఏంటండి ఇప్పుడు 60 సంవత్సరాలు ఒక మనిషి బతికినాడు, మన టైం ఎంత? ఎన్ని గంటలు అవుతున్నది, ఎన్ని రోజులు అవుతున్నది, అందులో ఎన్ని గంటలు వాడు వండుకున్నాడు, ఎన్ని గంటలు వాడు తిన్నాడు, ఎన్ని గంటలు వాడు పిచ్చాపాటి కబుర్లు మాట్లాడాడు, ఎన్ని గంటలు నా పవిత్రమైన సన్నిధికి వాడు అవకాశం ఇచ్చాడు. ఏంటంటే అవి కూడా దేవుడు క్యాల్కులేట్ చేసి పక్కకు తీస్తాడు. పరలోక రాజ్యం పోయిన తర్వాత దానికి కూడా బహుమానం ఉంటుంది.
వీడు భూమి మీద నా సన్నిధిలోనే ఇన్ని గంటలు గడిపాడు, నా వాక్యం పట్ల ఇన్ని గంటలు గడిపాడు, నా సేవలో ఇన్ని గంటలు గడిపాడు, నా కొరకు ఇన్ని రాత్రులు వీడు నిద్ర రాత్రులు గడిపాడు, నా నామమును బట్టి వీడు ఇంతకాలము తిండి లేకుండా గడిపాడు, ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. ఇంతకుముందు ఆ పాటలు అద్భుతంగా అనిపిస్తుంది. అన్నపానములు మరిచి నీతో గడుపుటే ఇది పరలోక అనుభవం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ధైర్యం తెచ్చుకుందాం. అరే మనము మన విశ్వాసం బలహీనపడద్దు, విశ్వాసం ఇంకా దృఢపరచబడాలి. కనుక ఇంకా ఉపవాస ప్రార్థనలు చేద్దాం, ఇంకా దేవుని కార్యాల పట్ల ముందుకు సాగుదాం, ఇంకా ప్రార్థన టైం పెంచుదాం. ఇప్పుడు మన ఉదయకాల ప్రార్థన టైమే పెరిగింది. గంట సేపు అనుకున్నాం, రోజు గంటన్నర అవుతుంది, 2 గంటలు. కానీ అరే దేవునికి సన్నిధిలో ఉన్న ఆనందం కంటే బయట ఏముంది? నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించు. నీవే రాకపోతే, నీవే రాకపోతే నేనుండలేనయ్యా, నీవే లేకుండా, నీ తోడే లేకుండా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దేవుని బిడ్డలారా, నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం. హల్లెలూయా. బయట సంపూర్ణ సంతోషం లేదనే విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో మనము ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. ఇటు అన్నలు తృణీకరించారు, అటు రాజు తృణీకరించాడు, అటు గొలియాతు తృణీకరించాడు. అందరి చేత తృణీకరించబడ్డ దావీదు ఒక రాజు అయ్యాడు ధైర్యం తెచ్చుకోవడం వల్ల. అందరి చేత తృణీకరించబడ్డ యేసుక్రీస్తు ఏంటండి రక్షణ కొరకు యజ్ఞంగా అర్పించుకోగలిగినాడు. అందరి చేత తృణీకరించబడి జైల్లో వేయబడ్డ యోసేపు రాజయ్యాడు. కరువు కాలంలో దేశాన్ని కాపాడగలిగినాడు. సింహాల బోన్లు వేయబడి నిందల పాలై నిత్య నిబంధన. నిందల పాలైపోయినట్టే ఎంతమంది తృణీకరించి ఉంటారండి దానియేలుకు. కానీ సింహాసనం ఎక్కగలిగినాడు. ఈరోజు మనం అట్లా ఊహించుకోవాలి. అరే నన్ను అందరూ లెక్క చేస్తలేరు కదా, ఇంతకాలం ప్రార్థన చేసినా గుర్తింపు ఎందుకు అసలు? మనుషుల మెప్పు ఎందుకు అసలు? దేవుని మెప్పు కావాలి. నన్ను దేవుడు భూమి మీద ఒక సతీష్ కుమార్ లాగా మనకు కూడా 4 లక్షల మంది సంఘం ఇస్తేనే మనం సేవకులమా? ఆయనకి ఇచ్చినట్లు 1000 కోట్ల ప్రాపర్టీస్ ఇస్తేనే మనం దేవుని సేవకులమా? కాదు కదా. ఒక్కొక్కరు తలాంతను బట్టి, ఒక్కొక్కరు పిలుపుని బట్టి ఒక విధంగా దేవుడు వాడుకుంటాడు. పరలోక రాజ్యం పోయిన తర్వాత బహుమానాలు. ఇక్కడ ప్రార్థన చేసినటువంటి మనకు సతీష్ కుమార్ కంటే గొప్ప బహుమానం దేవుడు ఇవ్వచ్చు. 4 లక్షల మందికి సంఘ కాపరి ఆయన కంటే గొప్ప బహుమానం దేవుడు మనకి ఇస్తాడు. మనం ఊహించలేం కదా. 6 లక్షల మంది నడిపించినటువంటి మోషే ఏంటంటే బైబిల్లో ఎవరి బహుమానం గొప్ప చెప్పండి? మనుషుల్లో కరెక్ట్ చెప్పాలి. ఎవరి బహుమానం గొప్పది మనుషులలో? 6 లక్షల మందిని నడిపించినటువంటి మోషేకు దేవుడు ఇచ్చే బహుమానం కంటే, విశ్వాసులకు తండ్రి అని చెప్పినటువంటి అబ్రహాంకు దేవుడు ఇచ్చే బహుమానం కంటే, అందరికంటే బాప్తిసమిచ్చేవానికి ఎక్కువ గొప్ప బహుమానం ఉంటుంది. మరి ఆయనకు సంఘమే లేదు. ఆయన సేవనే 6 నెలలు. 6 నెలల సేవనే
ఏంటంటే ఇప్పుడు మోసే ఉన్న ప్లేస్లో మనం సతీష్ కుమార్ గారు పెట్టామనుకో, బాలసింహ చౌహాన్ ప్లేస్లో మనం ఉన్నాం. అరణ్యంలో ఉన్నాం మనం, ఆయనేమో ప్రజల్లో ఉన్నాడు. కానీ పరలోక రాజ్యం పోయిన తర్వాత మన బహుమానం పెరగవచ్చు. ఆయన చేస్తున్న సేవ తప్పు కాదు కదా, ఆయనకుండే బహుమానం ఆయనకుంటుంది. అంటే మనమున్న స్థితిగతులలో మనం ధైర్యం తెచ్చుకోవాలి. నా పిలుపు ఇది, నా సేవ ఇది, దేవుడు నన్ను నడిపిస్తున్న కోణం ఇంకోటి ఉన్నదేమో, దేవుని బిడ్డలారా. కానీ దేవుని కార్యం మాత్రం ఖచ్చితంగా ఎవరి స్థానంలో ఎవరిని ఏ రీతిగా దేవుడు ఏర్పాటు చేసుకొని వాడుకోవాలనుకుంటాడు ఆ రీతిగా వాడుకుంటాడు. మనం గమనించాలి. ఇప్పుడు సతీష్ కుమార్ గారిని లక్షల మంది కాల్చారు కదా, దేవుడు వాడుకుంటాడు కదా. ఆయనకు స్వార్థ చెప్పిన సేవకుడు ఎవరికి తెలియదు. ఆయన అనుకున్నాడా నా ద్వారా స్వార్థ విన్న ఒక బాలుడు గొప్ప సేవకుడు అవుతాడు, లక్షల మంది నడిపిస్తాడు అనుకున్నాడా? మార్టిన్ లూథర్ ద్వారా ఇంత అంటున్నాడు. మరి మార్టిన్ లూథర్ ఒక పాస్టర్ ఎవరో స్వార్థ చెప్పింది కదా, డీసెస్ దినకరన్ గారికి ఒక పాస్టర్ ఎవరు స్వార్థ చెప్పింది కదా, బిల్లీ గ్రామ్ గారికి ఒక పాస్టర్ ఎవరు స్వార్థ చెప్పింది కదా. వాళ్ళ అడ్రస్లు ఏమైనా ఉన్నాయా? వాళ్ళ పేరు కూడా తెలియదు, వీళ్ళ పేరు మారుమవుతున్నది. ఇప్పుడు నేనున్నా, నాకు స్వార్థ చెప్పినటువంటి మనిషి పేరు చెప్తా ఉంటాను నేను, కిరణ్ గారని. ఆయన ఎవరికి తెలియదు ఇప్పటిదాకా. ఆయన ఎట్లుంటాడు? ఆయన రమ్మంటే ఆయన రాడు. రామ్ నాకు కొంచెం పరిచయం చేస్తా అంటే రాడు. ఆయన రాసు నీళ్ళు ఆయన, ఎందుకంటే సేవకుడు కాదు మామూలుగా. కాకపోతే నాకు స్వార్థ చెప్పాడు. ఇప్పుడు నేను ఆయన ద్వారా స్వార్థ మీద రక్షణ పొంది, మారు మనసు పొంది, యువశివ కమలాకర్ గారి ద్వారా బాప్తిసం పొంది, తర్వాత టీవీలో వాక్యం విని ఓఫర్ మినిస్ట్రీస్లో వచ్చి స్థిరపడ్డాను. ఇప్పుడు ఆయన పేరు ఎవరికి తెలియదు, నా పేరు తెలిసినంత మందికి ఆయన పేరు తెలియదు కదా. కానీ ఆ క్రెడిట్ ఆయనకు కూడా ఉంటుంది. నేను సేవలు చేస్తున్నటువంటి కష్టంలో, నేను పడుతున్న ప్రయాసంలో కొంత ఫలం దేవుడు కిరణ్ గారు కూడా ఇస్తాడు. అరే ఆ రోజు వాడు స్వార్థ ఇవ్వకపోతే ఇంత పెద్ద సేవ కూడా కాకుండా కదా, ఇంకా భ్రష్టుడు అయిపోతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, కాలములు అల్పములై ఉన్న స్థితిని తృణీకరించే జనాంగం ఉన్నారు. కాలములు అల్పములై ఉన్నప్పుడు కూడా చిన్నంచన వేయకుండా ఒక ప్రచండమైనటువంటి అభిషేకం ఈ వ్యక్తి మీద ఉన్నదని గ్రహించినటువంటి యేసుక్రీస్తు లాంటి మనుషులు ఉన్నారు. అందరూ బాప్తిసం ఇచ్చేవాడిని తృణీకరించి ఉండవచ్చు, యేసుక్రీస్తు తృణీకరించలే. అతడు స్త్రీలు కన్న వారిలో గొప్పవాడు. ఎట్లా చెప్పినావు అంత గొప్పవాడని? ఆయన కట్టుకొని గోషి కూడా లేదు. అడవి తేనె తింటూ ఉన్నాడు, మిడతలు తింటూ ఉన్నాడు, అడవి మనిషిలాగా జీవిస్తున్నాడు. ఆయనను పట్టుకొని యేసుప్రభు తృణీకరించలే, ఆయనను గణపరుచున్నాడు. ఏంటంటే యేసుక్రీస్తును చేపలు పట్టే వాళ్ళు తృణీకరించలే. ఆనాటి యాజకులు తృణీకరించారు, పరిశీలు తృణీకరించినారు, స్వజనులు తృణీకరించిన కానీ చేపలు పట్టే వాళ్ళు తృణీకరించలే. పౌలును అనేకులు తృణీకరించినారు, కానీ తిమోతి తృణీకరించలే. ఏంటండి ఎంతోమంది ఆయన నమ్మి వెంబడించిన వాళ్ళు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం కలిగి ఉన్నటువంటి భక్తి, సేవా కార్యక్రమాలను, సంఘ కార్యక్రమాలను, ప్రార్థన కార్యక్రమాలను ప్రతిదాన్ని మెచ్చుకునే వాళ్ళు కొందరు ఉంటారు. వాటిని బట్టి తృణీకరించే వాళ్ళు కొందరు. మంచి అయినా తృణీకరిస్తారు, చెడైనా తృణీకరిస్తారు. మన మనుషుల మీద ఆధారపడి మన యొక్క ఆత్మీయ జీవితం ఉండదు. నా దేవుడు నన్ను తృణీకరిస్తున్నాడా అనేది మన ప్రశ్న. హల్లెలూయా. దేవుడు దావీదును తృణీకరించలే, గుర్తుపెట్టుకోరండి. మనుషులు అందరు తృణీకరించారు దావీదును, దేవుడు తృణీకరించిండా? మనుషులందరూ మెచ్చుకున్నారు బిలామును, దేవుడు తృణీకరించాడు. నువ్వు నాకు పనిచేయరా భయ అని చెప్పి. సౌలును అందరూ మెచ్చుకొని ఉండవచ్చు, సౌలు వేల కొదలు అనలేరా? కానీ దేవుడు తృణీకరించాడు. అవసరం లేదు వాడు నాకు. అంటే మనుషుల తృణీకారం అయినటువంటిది తాత్కాలికమైంది, దేవుని తృణీకారం శాశ్వతమైంది. మనుషులు ఈరోజు తృణీకరించిన వాళ్ళు రేపు నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉంటే వాళ్ళే బోకేసి పడుకొని వస్తారు. ఈరోజు నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా, నా స్టార్ మంచిగా తిరిగి వెంటనే నేను ఒక ప్రాంతానికి ఎమ్మెల్యే అయినా అనుకో, నన్ను తృణీకరించి నా గురించి చెడ్డగా మాట్లాడిన వాళ్ళందరూ వచ్చి అన్న మీ గురించి ఎంతకాలంతో మేము ప్రార్థనలు చేస్తున్నాం, మీరు ఈ స్థాయికి రావాలని మేము కోరుకున్నాం, మేము కూడా చాలామంది మాకు తెలిసిన వారికి మేము కూడా ఓట్లు వేయించాము, డబ్బా మాటలు మాట్లాడతారు. ఎందుకేదో ఒక చిన్న రికమెండేషన్ కావాలి, ఒక ఉద్యోగంకో ఒక సీటుకో దేనికో. ఎమ్మెల్యే గారితో టచ్లో ఉంటే మాకు కొన్ని పనులు అవుతాయి అక్కడ. ఒక ఎమ్మెల్యే అయితేనే నేను ముఖ్యమంత్రి అయినా అనుకో, నా గురించి నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళందరూ వచ్చి నా దగ్గర వచ్చి ఎట్లుంటారు కదా. ఈ లోకంలో మనల్ని ఒక టైంలో తృణీకరించిన వాళ్ళు ఇంకో టైంలో, మరి దేవుడు అట్లా కాదు. నువ్వు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఆయన తృణీకరిస్తే అడ్రస్సే ఉండదు అసలు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు కార్యములు అల్పములయ్యున్న కాలమును తృణీకరించిన వాడెవడు?
ఈరోజు దేవుడు అయితే తృణీకరిస్తాడు మనకని నమ్ముదాం. మనకు లోకము, సమాజము, సాతాను సమాజము తృణీకరిస్తే అవకాశం తృణీకరించడానికి ఉంది. భ్రష్ట సమాజం, నిజబుల బోధలో ఉన్నవాడు తృణీకరిస్తాడు, కానీ దేవుడు తృణీకరించాడు. దేవుని తృణీకారంలో మన పేరు ఉండొద్దు, దేవుని యొక్క ప్రణాళికలో మన పేరు ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు బాప్తిసం ఇచ్చేవాను దేవుని ప్రణాళికలో పేరు కలిగిన వాడనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. దావీదు దేవుని ప్రణాళికలో తృణీకరించబడ్డ వ్యక్తిగాడు. యోసేపు దేవుని ప్రణాళికలో తృణీకరించబడ్డ వ్యక్తిగాడు. అబ్రహాము దేవుని ప్రణాళికలో తృణీకరించబడ్డ వ్యక్తి కాదు. ఆనాటి సమాజంలో తృణీకరించబడ్డ వ్యక్తి కావచ్చు యోసేపు, ఆనాటి సమాజంలో తృణీకరించబడ్డ వ్యక్తి కావచ్చు లోతు. కానీ దేవుని తృణీకారంలో లోతు లేడు, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడు లోతు. కాబట్టి ఈరోజు నీవు నేను మన దృష్టి అక్కడ ఉండాలి. దేవుని యొక్క మనసులో ఏమున్నది? హల్లెలూయా. ఒక పాట ఉంది, ఏం పాట అది? గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు మీద పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది అంటున్నాడు. ఆ పిట్ట ఎవరో ఒక అమ్మాయి. మనకు అట్లా కాదు. పరలోకంలో మా యేసయ్య ఉన్నాడు, 24 పెద్దలు ఉన్నారు, సమీపరం తెలియస్తున్నాడు. ఆయనకు ఒక మనసు ఉంది. ఆయన మనసులో ఏముంది నా గురించి? హల్లెలూయా. దావీదు దేవుని మనసులో ఏముందో గుర్తించినాడు. అందుకే దావీదు నా హృదయానుసారుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక నూతన తీర్మానం తీసుకుందాం ప్రభు సన్నిధిలో. ప్రభువా, ఈ ఉపవాస ప్రార్థనలో మేము నీ యొద్ద బలం పొందుకోవాలి. మేము కృంగిపోకూడదు. కృంగిపోరిలా ఎన్ని నిందలు వచ్చినా అనే పాటలు మనం ఇంతకుముందు పాడుకున్నాం. దేవుని బిడ్డలారా, మరొకసారి ధైర్యం తెచ్చుకుందాం, బలం ఆత్మీయ జీవితంలో మనం పొందుకుందాం. ఇంకేమన్నా మనలో లోపాలు ఉంటే సరి చేసుకుందాం. ఇంకేమన్నా మనలో ఉపవాస ప్రాణం తగ్గితే బలపరుచుకుందాం. నా జీవితంలో ఎక్కువ బాధపడ్డది ఎక్కువ తిన్నప్పుడే. 2 రకాల బాధలు నాకు కలిగినాయి. ఒకటి శరీర సంబంధమైన బాధ, యాసిడిటీ ప్రాబ్లం. ఏ చిన్న గింత మటన్ తిన్నా, గింత చికెన్ తిన్నా, కొంచెం మసాలా ఫుడ్ ఏది తిన్నా, కొంచెం పప్పు తిన్నా ఎక్కువ, లేకపోతే ఇంకా ఏదన్నా యాసిడిటీని పెంచడం, ఏది తిన్నా నాకు ఆయాసమే. ఆ తినే మట్టుకు ఏదో మర్యాద కొరకు తింటాం, కానీ తర్వాత అంతా బాధనే ఉంటుంది. ఎక్కువ తిన్న బాధనే, సరైన తిండి తినకపోయినా బాధనే. కానీ ఉపవాస ప్రాణాలు ఉన్నప్పుడు మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సంవత్సరాల తరబడి చేద్దాం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే శారీరకంగా ఏ రకమైన బాధ ఉండదు, పెయిన్, గొంతులో మంట ఉండదు, కడుపులో మంట ఉండదు. కొన్ని రాత్రులు నాకు మంటకు నిద్రపోయిన దినాలు ఉన్నాయి. టైంకు ట్యాబ్లెట్ దగ్గర ఉండదు. ఏదో అక్కడికి పోతే వాళ్ళు ఏదో మసాలా ఫుడ్ పెడతారు పరిచర్యలు పోయినప్పుడు. మోమటానికి తినాలి, మర్యాదకు తినాలి. తిన్న తర్వాత రాత్రి అంతా నిద్ర పట్టదు. అది ఉపవాసంలో ఉన్నాం అనుకో. మొన్న కామారెడ్డి దగ్గర కొరపాలు వెళ్ళాను. వాళ్ళు పాస్టర్ వస్తే పొద్దున్నే 2 కిలోలు చికెన్ తెచ్చి పెట్టారు. నేను ఉపవాస ప్రాణం 2 తినని చెప్పిన. హ్యాపీగా నిద్రపోయినా. మంచి నడిపింపు, మంచి దైవ కార్యం, బలమైన ఆత్మచేత దేవుని నింపాడు. వాళ్ళు బాధపడ్డారు. అరే అయ్యగారు తింటారు అనుకున్నాం, తిన్నాడు. 2 రోజులు కూడా నైట్ మాజా బాటిల్ లైఫ్ అనుకున్నాం. 2 days ఇంకా ఏం టచ్ చేసిన లేదు. ఇంక ఇక్కడ ఉన్నప్పుడన్నా ఎప్పుడన్నా ఫ్రూట్స్ ఏమైనా స్నాక్స్ తినేది, అది కూడా లేదు. అంటే ఆ నడిపింపు వేరు. దేవుని బిడ్డలారా, ఆశ్చర్యపడ్డారు వాళ్ళు. అరే అప్పటికే 40 రోజులు ఏమైంది అడిగి పోయిన టైం కల్లా. 40 రోజులు ఇట్లా ఉంటున్నారా? ఎట్లా సాధ్యమవుతుంది? మీరు దేవుడు తలుచుకుంటే అన్ని సాధ్యం. 40 రోజులు కాదు, 40 సంవత్సరాలైన దేవుడు కాపాడగలుగుతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దైవ కార్యము భూమి మీద జరగాలి. మన క్షేమం చూసుకుంటే దైవ కార్యం జరగదు. నన్ను ఎక్కువ ప్రభావితం చేసినట్టు ఒక మాట మీకు చెప్తాను నేను. ఏంటంటే సాధు సుందర్ సింగ్ గారు అన్నటువంటి మాట. సాధు సుందర్ గారు అన్న మాట ఏంటంటే, మనం స్లోగా వెలుగుతూ ఎవరికి వెలుగునివ్వకపోవడం కంటే ఒకటేసారి బగ్గునమండి అనేకులకు వెలుగునివ్వాలండి. నా ఆరోగ్యం ముఖ్యము, నా లైఫ్ ముఖ్యము అనుకుంటే ఉపవాస ప్రార్థన చేయలేడు. మంచిగా టైం కూడా తినాలి బ్రదర్, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మంచిగా టైంకు వండాలి, టైంకు లేవాలి, టైంకు తినాలి, అన్ని టైం టు టైం చేస్తే వాడు ఇంకా దేవుని కొరకు సాధించేది ఏముంటుంది? దేవుని కొరకు ఏదైనా సాధించగలుగుతున్నాం అంటే అర్థం ఏంటంటే, మనం ఎన్నో అవాయిడ్ చేస్తాం, ప్రాణానికి తెగించి చేసేటివి కొన్ని ఉంటాయి.
అప్పుడే మనం ఒక చరిత్ర సృష్టించగలుగుతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మరొకసారి యొక్క మధ్యాహ్న కాల సమయంలో నేను చరిత్రను సృజించేవాడిగా ఉండాలి. చరిత్ర చదివేవాళ్ళు అనేకులు అన్నాడు ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. చరిత్రను చదివేవాళ్ళు అనేకులు కానీ చరిత్రను తిరగరాసే వాళ్ళు కొందరు అన్నాడు. మనము చరిత్రను తిరగరాయాలి, చరిత్రను రాసేవారు ఉండాలి. మనం చరిత్రను చదివేవారు ఉండాలి, చరిత్రను రాసేవారు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఒక నూతన తీర్మానం తీసుకుందాం. కార్యములు అల్పములై ఉన్నప్పుడు ఆ కాలములను తృణీకరించిన వాడు ఎవడు? ఈరోజు మన దేవుడు అయితే ఆ స్థితిలో లేడు, అది గుర్తుపెట్టుకుందాం. మనం నమ్మిన దేవుడు మనల్ని తృణీకరిస్తున్నవాడు కాదు. మనం నమ్మిన దేవుడు మన మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నవాడు. మనం నమ్మిన దేవుడు మనల్ని ఎక్కువ ఇష్టపడుతున్నవాడు, మన ప్రార్థనలు వింటున్నవాడు. ఏంటండి, ఎప్పుడో ఒకసారి సంవత్సరంకి ఒకసారి క్రిస్మస్ పండుగకు ఒకసారి ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు ఉండడం చెప్పేటోళ్ళే కోట్ల మంది. ఈరోజు క్రిస్మస్ రోజు నా మందిరానికి వెళ్ళానండి, ప్రార్థన చేసిన, నా కోరిక నెరవేర్చిండు, ఈ సంవత్సరం మా బిడ్డ పెళ్ళైంది, నేను పండుగ రోజు కోరుకున్నా. సంవత్సరంకి ఒకసారి ప్రార్థన చేసిన ప్రార్థనకి అంత విలువిస్తే రోజు 4 సార్లు ప్రార్థన చేసిన ప్రార్థనకి ఎంత విలువ ఇవ్వాలి దేవుడు? ఇవ్వడా? ఆయన అన్యాయస్తుడు కాదు. దేవుడు తన కార్యం నెరవేర్చబోతున్నాడు. లోకము తృణీకరించవచ్చు దైవ కార్యాన్ని, కానీ దేవుడు తృణీకరించాడు. సాతాను తృణీకరించవచ్చు మన ప్రార్థనల్ని, మన సేవను. మనుషులు తృణీకరించవచ్చు మన ప్రార్థనల్ని, మన సేవల్ని, మన జీవితాన్ని. దేవుడు తృణీకరించాడు. ఇది మనం ఈరోజు కలిగి ఉండాల్సినటువంటి ఫెయిత్. దేవుడు ఏమనుకుంటున్నాడండి? దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుని దృష్టిలో నువ్వు చెడ్డగా ఉన్నావేమో, ఇంకా చాలా డేంజర్ కదా అది. మనుషుల దృష్టిలో మంచివారుగా పిలువబడి దేవుని దృష్టిలో చెడ్డవారుగా ఉన్నవారు కూడా ఉన్నారు. మనుషుల దృష్టిలో చెడ్డవారుగా ఉండి దేవుని దృష్టిలో మంచివారు. యాకోబు మనుషుల దృష్టిలో మోసగాడు, కానీ దేవుని దృష్టిలో మోసగాడు కాదు. దేవుని దృష్టిలో ఆయన మంచి నమ్మకమైన వాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం వాట్ అబౌట్ ద సైట్ ఆఫ్ గాడ్? దేవుని దృష్టిలో మనం ఏ రీతిగా ఉంటున్నాం అనేటటువంటిది మనం పరిశీలించుకుందాం. దేవుని దృష్టిలో దేవుని యొక్క నడిపింపు కింద మనం కొనసాగుతున్నామా? దేవుని నడిపింపు కింద మన తలంపులు, మన ఆలోచనలు, మన హృదయం, మన జీవితం, మన అనుదిన చర్యలు, ఎవ్రీథింగ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ నడిపింపు కింద ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక నూతన తీర్మానం తీసుకుందాం రండి. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. అందరం కూడా ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు తండ్రి. కార్యములు అల్పములై ఉన్నప్పుడు తృణీకరించే సమాజం మా చుట్టుముట్టున్నది. మేము ఎన్ని ప్రార్థనలు చేసినా మా గురించి నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు. ఎంత కష్టపడి ఆత్మలు సంపాదించినా నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు. ఎంత నీతిగా బ్రతికినా నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు. ఎంత ప్రేమను చూపించినా నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు. అటువంటి సమాజం మధ్య మేము జీవిస్తూ ఉన్నాం. మా విశ్వాసాన్ని అనుక్షణం బలహీనపరిచేటటువంటి సమాజం మధ్య మేము జీవిస్తున్నాం. నిజమేనేమో అనిపించే పరిస్థితులు మా జీవితంలో ఉన్నప్పటికీ ఆ నెగిటివ్ థాట్ లైన్ మేము రాణించుకోదు. నువ్వు తృణీకరించే దేవుడో కాదు. నీ తృణీకారంలో ఈరోజు నా ప్రభువా రక్షణ ప్రణాళికలో లేని వారు ఉన్నారు. పాపపు భీతి చేత నడిపించబడుతున్న వారు ఉన్నారేమో, కానీ ప్రార్థన భీతి చేత నడిపించబడుతున్న మేము నీ తృణీకారంలో లేము. అభిషేకం యొక్క భీతి చేత నడిపించబడుతున్న మేము దేవాని ప్రణాళికలో ఉన్నాం కనుక నీకు స్తోత్రాలంతా. సాతాను తీసుకొస్తున్న నెగిటివ్ థాట్ లైన్ వేస్తున్నాములో గండ్రగుడ్డల చేత మీరు నడికివేయమని ప్రార్థన చేస్తున్నాం. నువ్వు మమ్మల్ని తృణీకరించే దేవుడు కాదు తండ్రి. మా కొరకు నువ్వు తృణీకరించబడ్డావు. మేమందరం తృణీకరించబడకూడదనే మీరు తృణీకరించబడ్డారు. నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దయగల తండ్రి నీకు వందనాలు, 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 వందనాలు. విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. అలా యాకోబును విరిచిన దేవా, అలా యాకోబును విరిచిన దేవా, ఇజ్రాయేలుగా మలచుము నన్ని ధరలో, ఇజ్రాయేలుగా
మలచుము నన్ని ధరలో ఈ ధరలో విరిగిన మనసే నీకే ప్రియము యేసునా ఉన్నతమైన స్థలములయందే వసించు విరిగేనా మనసు అతియు పారవా అతియు పారవా విరుగని మేఘము కురువదు భూమిలో పగులని నేల ఫలములని విరుగని మేఘము కురువదు భూమిలో పగులని నేల ఫలములని సిలువలో మాకై నలిగిన దేవా సిలువలో మాకై నలిగిన దేవా జీవాహారము జీవజలము నీవే జీవాహారము జీవజలము నీవే నీవేగా విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా ఉన్నతమైన స్థలములయందే వసించువాడా విరిగేన మనసు విరిగిన మనసే నీకే ప్రియము ఉన్నతమైన వాడా విరిగేన మనసు వసియు పారవా వసియు పారవా విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా విరుగని మేఘము కురువదు భూమిలో పగులని నేల ఫలములనీయదు సిలువలో మాకై నలిగిన దేవా సిలువలో మాకై నలిగిన దేవా జీవారము జీవజలము నీవే జీవాహారము జీవజలము నీవే నీవేగా విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా ఉన్నతమైన స్థలములందే విరిగే నా మనసు వసియు పారవా వసియు పారవా నీకే ప్రియము ఉన్నతమైన కలములందే
వసించువాడా విరిగిన మనసే నీకే ప్రియము యేసునాదా యేసునాదా స్తోత్రములు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. అన్నాడు నా తండ్రి, యోసేపు తృణీకరించబడ్డాడు, మోషే తృణీకరించబడ్డాడు, అయ్యా అబ్రహాము తృణీకరించబడ్డాడు. నా తండ్రి తృణీకరించబడ్డ రాయి మూలకు తలరాయి కాక తప్పదని మీరు సెలవిస్తూ వచ్చాను. నీ కొరకు మేము చేస్తున్న కార్యాలను ఈ లోకంలో తృణీకరించే బ్యాచ్ ఉన్నారు. సాతాను బ్యాచ్, సాతాను సమాజం వారు ఉన్నారు, యెజబెలు బోధల కింద ఉన్నవారు ఉన్నారు. అయ్యా మరి సేవ పట్ల, అభిషేకం పట్ల సరైన అవగాహన లేని వారు ఉన్నారు. సేవకుల పట్ల సరైన అవగాహన లేని వారు, తృణీకరించే వాళ్ళు ఎందరో ఉన్నారు, సమూహాలు ఉన్నాయి. వారి తృణీకారం మాకు లెక్కలేదు, కానీ మీ తృణీకారంలో ఒకవేళ మేము ఉన్నామేమో అయ్యా. మీరు కూడా కొంతమందిని తృణీకరించినారు. లోకము తృణీకరించిన వారిని మీరు చేరదీస్తున్నారు. లోకము కొంతమందిని మెచ్చుకున్నది, కానీ మీరు తృణీకరించినారు. దయగల తండ్రి, మేము నీ తృణీకారంలో ఉండకుండా మా ఆత్మ జీవితాలు జాగ్రత్తగా కాపాడుకోవడానికి విశ్వాసముతో, స్థిరమైన మనసు అయ్యా మీ యొక్క వాక్యాన్ని నెరవేర్చే బలశూరుల దండులో మేము అందరం ఉన్నట్లుగా మిమ్మల్ని స్థిరపరచండి, అభిషేకించి సాయంకాలం జరగబోతున్నటువంటి ప్రార్థన, స్తుతి, ఆరాధనలో మీరు తోడుగుండండి. ఈ 4 రోజులు బలమైనటువంటి ఆత్మచేత మమ్మల్ని నింపండి. దైవమా నీకు స్తోత్రాలు. మీరు ప్రతిదీ గమనిస్తున్న దేవుడు, చూస్తున్న దేవుడు, మా ప్రతి ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ విత్తబడ్డ వాక్యాన్ని ఫలింపజేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందము. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తుంటున్నాం. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయ, ప్రభు యేసు రక్తమే జయ, ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాదికి వాని క్రియలకు అనంత కోటి నాశనం కలుగును గాక. ఆమేన్. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. మరలా సాయంకాలం కలుసుకుందాం.